హలో అండి, శ్రోతలకు నమస్కారం. సూర్యదేవ రామ్మోహన్ రావు గారు రచించిన దేవుడు వర్సెస్ మానవుడు అనే నవల 2వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే మరవకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, అప్పుడు సమయం రాత్రి 10 గంటలు. ఆకాశం నిండా దట్టంగా నల్లని మేఘాలు కమ్ముకు వస్తున్నాయి. గాలి ప్రచండ వేగంతో వీస్తోంది. గాలి వీచినప్పుడల్లా చెట్ల మొదళ్ళు కదులుతున్నాయా అన్నంత వేగంతో చెట్లు ఊగిపోతున్నాయి. చెట్ల కొమ్మలు కదిలినప్పుడల్లా నల్లని ఆకాశం ప్రత్యక్షమవుతోంది. మేఘాలు ఎంత దట్టంగా ఉన్నాయంటే చెట్ల కొమ్మల నలుపు, ఆకాశం నలుపు కలిసిపోయింది. ఈదురుగాలితో పాటు వర్షం ప్రారంభమైంది. అప్పటి వరకు గేటు దగ్గర నిలబడి చెట్లని, ఆకాశాన్ని మార్చి మార్చి చూస్తున్న ముసలతను గాలిలోకి చేతులు ఆడించి ఏదో గట్టిగా అరిచాడు. ఆ గాలి హోరులో మాటలు ఎటో కలిసిపోయాయి. భారంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అవుట్ హౌస్ వైపు నడిచాడు. అతని ఒంటి మీద ఒక నీరు కావి పంచ తప్ప మరే ఆచ్ఛాదన లేదు. గతకాలపు వైభవానికి చిహ్నంగా 6 అడుగుల పొడవు, చర్మం ముడతలు పడిన దృఢమైన అతని శరీరానికి చిహ్నంగా ఎముకల నిర్మాణం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తెల్లని ఉంగరాల జుట్టు అస్తవ్యస్తంగా భుజాల వరకు ఉంది. వరండాలో ఉన్న నులక మంచం మీద కూర్చున్నాడు. అంత నల్లని ఆకాశంలోనూ అప్పుడప్పుడు మెరుపులు ప్రత్యక్షమవుతున్నాయి. ఆ ముసలతను తలెత్తి ఆ వెలుగులో ఆ చీకటి బంగ్లాను చూస్తున్నాడు. ఆ చూపులో నిర్లిప్తత తప్ప మరే భావం లేదు. చూస్తుండగానే ఎంత త్వరగా వచ్చిందో అంత త్వరగానే ఆ గాలివాన తగ్గింది. గూళ్ళ నుంచి చెదిరిన పక్షులు మళ్ళీ గూళ్ళకు చేరాయి. అరగంటలో ఆకాశం ఏమీ ఎరగని అమాయక పల్లెపడుచుల నక్షత్రకాంతులను బుగ్గలలో సిగ్గులా పొదువుకుంటూ ప్రత్యక్షమైనాయి. ప్రకృతి అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ సమయంలో ఎక్కడి నుంచో కీచుమన్న శబ్దాలు వినపడుతున్నాయి. చెవులు రిక్కించి జాగ్రత్తగా విన్నాడతను. నిజమే, నిజమే, ఆ శబ్దాలు నిజమే. కళ్ళు చిట్లించి బంగ్లా వంక చూశాడు. మనకి మసక చూపుకి అంతా అల్లుకుపోయినట్లుగా కనిపిస్తోంది. ఊపిరి బిగబట్టి ఆ నిశ్శబ్ద వాతావరణంలో వినిపిస్తున్న ఆ వింత శబ్దాలను వింటూ అవేంటో ఊహించడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే అవి తను అంతకు ముందెన్నడూ వినని వింత శబ్దాలు. లోపల బంగ్లాలో ఏం జరుగుతోంది? నొప్పులు పడుతున్న కాళ్లను సవరదీసుకుంటూ చిన్నగా లేచాడు. నడుం దగ్గర కలుక్కుమంది. మోకాళ్ల మీద వంగి కింద కూలబడ్డాడు. సహకరించని నడుముని తిట్టుకుంటూ మెల్లగా పైకి లేచాడు. కళ్ళు చిట్లించి బంగ్లా వైపు నడవడం ప్రారంభించాడు. బంగ్లా దగ్గరవుతున్న కొద్దీ అరుపులు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లలు నవ్వుతున్నట్లుగా, అరుస్తున్నట్లుగా, ఏడుస్తున్నట్లుగా విచిత్రంగా ఉన్నాయి. ఆ నిశ్శబ్ద వాతావరణంలో, ఆ చీకటిలో, ఆ తడి ప్రదేశంలో లైట్లే లేని ఆ బంగ్లా వైపు వెళ్ళడానికి ఎవరైనా జంకుతారు. కానీ ఆ ముసలతను ప్రాణాల మీద ఆశే లేకుండా జీవనరహితమైన కట్టెలా నడుస్తున్నాడు. భయం అన్న పదాన్ని అతను మర్చిపోయి చాలా ఏళ్లైంది. అసలు అతను చాలా భావాలను జయించాడు. ఇప్పుడు కొత్తగా కుతూహలం లాంటిది ఏదో పడసూపుతోంది. అదే అతన్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తోంది. నడుస్తూనే ఏదో ఆలోచిస్తున్నాడు, సణుక్కుంటున్నాడు. 2 నిమిషాలు నడిచి బంగ్లా ముఖద్వారం వరకు చేరుకున్నాడు. అక్కడి నుండి పైకెత్తి ఆ బంగ్లా వైపు చూశాడు. ఏవేవో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. అలా నించుండగానే అన్ని భావాలు మంత్రం వేసినట్లుగా కరిగిపోయాయి. అదృశ్యభూతం లాంటి నిర్లిప్తత తల నుండి కాళ్ల దాకా వ్యాపించగా వెనక్కి తిరిగి నిస్సత్తుగా కాళ్ళిడ్చుకుంటూ అవుట్ హౌస్ వైపు అడుగులేశాడు. ఈలోపే గేటు బయట కారు హెడ్లైట్స్ వెలుగు ముఖం మీద కొట్టింది. కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని ఎక్కడివాడక్కడ నిలబడిపోయాడు. కారు గేట్లో నుంచి లోపలికి వచ్చి ముసలతన్ని పక్కగా ఆగింది. డ్రైవింగ్ సీట్లోంచి శశిభూషణ్ తొంగి చూస్తూ, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. నేనా? ఏం లేదు, గొణుక్కుంటూ అక్కడే నిలబడ్డాడు. శశిభూషణ్ కారు పోర్టికోలో పెట్టి బయటకు వచ్చి తలెత్తి పైకి చూశాడు. ఆకాశంలో తెల్ల మేఘాలు పరుగులు తీస్తున్నాయి. ముసలతను అక్కడి నుండి వెళ్ళిపోక కట్రాట్లా నిలబడ్డాడు. శశిభూషణ్ ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని ప్రశ్నార్థకంగా నిలబడ్డాడు. కళ్ళు మసకలు కమ్ముతున్నాయి. సరిగ్గా కనబడడం లేదు. జనాంతికంగా అన్నాడు ముసలాతను. రేపు చూస్తాను. మాట వినబడుతుందా? శశిభూషణ్ మెల్లగా తల తిప్పి ముసలతని వైపు చూశాడు. శశిభూషణ్ నొసలు ముడిపడ్డాయి. ముసలతను కదలలేదు. శశిభూషణ్ అసహనంగా చూసి మెట్లెక్కి చరచరా పైకి వెళ్ళాడు. అతను పైకి వెళ్ళాక 3 గదులలో
లైట్లు వెలిగాయి. 3 నిమిషాలకు ఆ శబ్దాలు ఆగిపోయాయి. ఆ రాత్రంతా మరి వినిపించలేదు. జ్యోతి మనోహర్ పేరుకి తగినట్లే చాలా అందంగా ఉంటాడు. అందం కన్నా ఆకర్షణ ఎక్కువ. అన్నింటినీ మించి జలపాతపు చైతన్యం అతనిలో తొంగి చూస్తుంటుంది. మనిషిలో చిలిపిదనం పాళ్ళు ఎక్కువ. ఎప్పుడు ఎవరినో ఒకరిని ఏడిపిస్తూనే ఉంటాడు. ప్రతి విషయాన్ని చాలా ఈజీగా తీసుకున్నట్లు అందరికీ కనిపిస్తాడు. కానీ అతన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి అతని ఆలోచనల్లో లోతు తెలుస్తుంది. అలా అతని మనసుకి దగ్గరగా వచ్చిన వాళ్ళు ఇద్దరు. ఒకరు ప్రొఫెసర్ శశిభూషణ్, ఇంకొకరు అతని జర్నలిస్ట్ ఫ్రెండ్ భవానీ శంకర్. భవానీ శంకర్ దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఆంగ్ల జాతీయ దినపత్రిక ఒకదానిని రీజనల్ జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. భవానీ శంకర్ దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఆంగ్ల జాతీయ దినపత్రికను ఒకదానిలో రీజనల్ జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి వరకు ఇద్దరు కలిసే చదువుకున్న ఆ డిగ్రీ స్థాయికి వచ్చేసరికి లక్ష్యాలు మారిపోవడంతో భవానీ శంకర్ జర్నలిజం వైపు మొగ్గు చూపించాడు. ఇద్దరేళ్ళు దగ్గరే కావడంతో ఇంచుమించు రోజు కలుస్తుంటారు. మిగతా ఫ్రెండ్స్ అందరూ జ్యోతి భవానీ జోడు బాగా సరిపోయిందిలే అని ఏడిపిస్తుంటారు. కౌంటర్ జోక్ ఏదో వేసి నవ్వేయటం వారి ప్రత్యేకత. జ్యోతి మనోహర్ ఫాదర్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. బ్లాక్ మనీ బాగా పేరుకుపోవటం, కొత్తగా మొదలైన కీర్తికాంక్షతో ఈ మధ్యనే అధికార పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు. వచ్చే ఎలక్షన్స్లో ఆయనకి ఎంపీ సీటు గ్యారంటీ అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయాలు, సినిమాలు వేటికవే గ్లామర్ ఫీల్డ్స్. ప్రస్తుత సమాజం పద్ధతి ప్రకారం వీటిని మించింది మరొకటి లేదు. జ్యోతి మనోహర్ తండ్రి జనార్దన్ రావు కోరికలు: 1. తను రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిపోవటం. 2. తన కొడుకుని హీరోగా పెట్టి సినిమాలు తీసి ఆ ఫీల్డ్లోనూ ఏకఛత్రాధిపత్యం వహించటం. మొదటిది నెరవేరాలనే ఉంది, ఎందుకంటే అది తన స్వవిషయం కాబట్టి. కానీ రెండో విషయంలోనే పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉంది. ఎందుకంటే జ్యోతి మనోహర్ పూర్తిగా తండ్రి ఆలోచనలకు విరుద్ధంగా ఉంటాడు. అతను తనకంటూ స్వార్థపూరితమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. అతన్ని జన్యుశాస్త్రం, అందులోనూ పరిణామాలు బాగా ఆకర్షించాయి. అలాగని అతను తన జీవితం మొత్తాన్ని దానికి అంకితం చేయడానికి సిద్ధంగా లేడు. జీవితంలో ఉన్నతమైన సుఖాల్ని అనుభవిస్తూనే జన్యుశాస్త్రంలో పరిశోధనలు కొనసాగించాలని అతని ఉద్దేశం. అతని తల్లి దేవకి అతనికి పూర్తిగా సహకారాన్ని ఇస్తుంది. కొడుకులు తల్లి బిడ్డలు అన్న విషయాన్ని రుజువు చేస్తున్నట్లుగా ఉంటుంది వాళ్ళ అనుబంధం. కొడుకులు తల్లి బిడ్డలు అన్న విషయాన్ని రుజువు చేస్తున్నట్లుగా ఉంటుంది వాళ్ళ అనుబంధం. కొడుకు చెప్పిందే వేదవాక్కు ఆమెకి. కొడుకు తనకి మస్కా కొట్టి ఇష్టం వచ్చినట్లు సినిమాలకి, షికార్లకి తిరుగుతాడని తెలిసినా తనకి తెలియనట్లుగానే ఉంటుంది. జనార్దన్ రావు కష్టపడి పైకొచ్చినవాడు కావడంతో ఈ జల్సాలు ఇవి అతనికి పనికిరావు. కానీ దేవకి సపోర్ట్ పూర్తిగా ఉండటంతో తరచుగా తిట్లు తినే బాధ నుంచి తప్పించుకుంటున్నాడు జ్యోతి మనోహర్. హాల్లో కూర్చుని సోఫా కవర్లు స్వయంగా మారుస్తోంది దేవకి. కొన్ని ఇంటి పనులు స్వయంగా తను చేసుకుంటేనే ఆమెకు సంతృప్తిగా ఉంటుంది. భవానీ శంకర్ లోపలికి అడుగుపెట్టాడు. ఒక్కసారి తలెత్తి చూసి మందహాసం చేసింది దేవకి. వెంటనే రకరకాల వాయిద్యాల శబ్దం హోరమంటూ వినిపించింది. గబుక్కున తలుపు మూశాడు. షార్ట్స్ టీషర్ట్ వేసుకుని సీడీ ప్లేయర్లో వస్తున్న మ్యూజిక్కి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నాడు మనోహర్. భవానీ శంకర్ని చూసి హాయ్ అంటూ నవ్వుతూ చెయ్యూపి జాయిన్ అవ్వు అన్నాడు. అంత ఓపిక లేదన్నట్లు చేతులు జోడించి సోఫాలో కూర్చుని వెనక్కి జారగిలబడి సీడీ ఆఫ్ చేశాడు. ఏంట్రా నువ్వు నా హుషార్ని బ్రేక్ చేస్తున్నావు? విసుక్కుంటూ వచ్చి కూర్చున్నాడు. ముఖ్యమైన పని మీద వచ్చానురా, వెళ్ళిపోవాలి, టైం లేదు అన్నాడు భవానీ శంకర్. ఏంటి అంత ఇంపార్టెంట్? టవల్తో మొహాన్ని అద్దుకుంటూ అడిగాడు మనోహర్. శశిభూషణ్ గారి ఇంటర్వ్యూ కావాలి. ఇంపాసిబుల్ కూల్గా అన్నాడు మనోహర్. అందుకేగా నేను అడిగింది. నువ్వు ఆయన పెట్ స్టూడెంట్వి కదరా, బతిమాలుతున్నట్లు అడిగాడు. అయినా కష్టంరా, ఆయన ఎప్పుడు ప్రెస్కి దూరంగా ఉంటారు, పబ్లిసిటీని అసలు లైక్ చేయరు చెప్పాడు. అయినా నిరుత్సాహపడేది భవానీ శంకర్. అది కాదురా, నువ్వు తలుచుకుంటే సాధ్యపడుతుంది. వదిలిపెట్టకుండా అతనంత పదే అడుగుతుండేసరికి ఆలోచనలో పడ్డాడు మనోహర్. నాకు తెలిసి ఆయన తనకి ఇష్టమైన సందర్భాల్లో వ్యాసాలు ఏవో రాసి విదేశాలకు పంపేవారు. 2-3 సార్లు విదేశాల్లో జరిగిన సెమినార్స్లో పేపర్ సబ్మిట్ చేశారు. పోనీ నీకోసం అడిగి చూస్తాను. ఎల్లుండి ఉదయం
10ంటికి క్యాంపస్కి వచ్చేయి. ఆ రోజే ఆయన వచ్చేది. నీకు అదృష్టం ఉంటే ఇంటర్వ్యూ ఇస్తారు, లేకపోతే లేదు. నువ్వు మాత్రం డిసప్పాయింట్ కాకూడదు. ఎందుకంటే ఆయన తత్వం నీకు ముందుగానే చెప్పాను కాబట్టి మనోహర్ అన్నాడు. నువ్వింతగా చెప్పాలా? ఈ ఫీల్డ్కి వచ్చాక ఎప్పుడూ ఆశ తప్ప నిరాశ అనే ప్రశ్నే లేదు. అతని మాటల్ని భవానీ శంకర్ తేలిగ్గా తీసుకుంటూ అన్నాడు. దేవకి పైకి స్నాక్స్ పంపించింది. 2 రోజులు సెలవు వచ్చాయంటే చాలు, రెస్ట్ తీసుకోకుండా గెంతులు ఇవి. బయట తిరగకుండా కుదురుగా ఇంటి పట్టునే ఉన్నాడు, అంతే చాలు అనుకుంది దేవకి. సెకండ్ సాటర్డే సండే కావడంతో 2 రోజులు సెలవులు వచ్చాయి శివానికి. మధుమూర్తి, మమత ఇద్దరూ ఆఫీసులకు వెళ్ళిపోయారు. పనమ్మాయి సాయంతో ఇల్లంతా శుభ్రంగా సర్దించింది శివాని. మొదట్లో మమత నొచ్చుకున్నా సొంత ఇంటి మనిషిలా కలిసిపోయిన ఆమెని వారించబుద్దయ్యేది కాదు. తమ గురించి, ఇంటి గురించి ఇంత శ్రద్ధగా ఉన్న శివాని నెలలా డబ్బులు ఇస్తే ఎలా తీసుకోవడం అన్న మదనం ప్రారంభమైంది మధుమూర్తి దంపతులలో. దానికి మధుమూర్తే మంచి సలహా ఇచ్చాడు. ఆమె ఇచ్చే డబ్బంతా ఆమె పేరునే బ్యాంకులో వేసి ఆమె చదువయ్యాక ఆమెకే అప్పగించేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి వారి మనసులు కాస్తంత తేలికపడ్డాయి. సెలవు రోజు అన్నది బిజీగా ఉండే వాళ్ళ జీవితానికి ఎంతో మధురంగా తోస్తుంది. వారమంతా ఊపిరి తీసుకోకుండా గడిపి ఆదివారం చివరి రోజుని అర్థవంతంగా గడుపుకోవాలని అందరికీ ఉంటుంది. ఆ రోజు కొంచెం ఆలస్యంగా లేచింది శివాని. గదిలోనే కాసేపు యోగా చేసి బయటకు వచ్చేసరికి మధుమూర్తి, మమత రెడీగా ఉన్నారు. మొహమాట పడుతూ సారీ చెప్పింది. భలేదానివే, సెలవు రోజు లేట్గా లేస్తే అందులో తప్పేముంది? హాయిగా రెస్ట్ తీసుకుని నీకు కావలసినవి కుక్తో వండించుకో చెప్పి వెళ్ళిపోయారు. ఇల్లు సర్దటం అయ్యేసరికి 10:30 దాటింది. ఒళ్ళంతా చెమట పట్టేసింది. కాసేపు ఫ్యాన్ కింద కూర్చొని తర్వాత లేచి తలారా స్నానం చేసింది. నీలిరంగు నైటీ వేసుకుని హాల్లో కూర్చుని ఫ్యాన్ కింద తలార పెట్టుకుంటోంది. మత్తుగా హాయిగా ఉంది. సుఖంగా ఉండటం అంటే ఇంతే కదా. కడుపు నిండా తినడానికి తిండి ఉండి శారీరక శ్రమ చేసి ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కలిగే హాయే సుఖం. ఇంతకన్నా వేరే సుఖం ఏముంటుంది? తన్మయత్వంగా అనుకుంది. గేటు చప్పుడైంది. ఎవరో వచ్చినట్లున్నారు. ఏదో జీపు ఆగిన ధ్వని వినిపించింది. చటుక్కొని లేచి వెళ్ళింది. వచ్చిన వాళ్ళని చూడగానే ఆమెకి పట్టగానే సంతోషం కలిగింది. సునీల, అనుదీప్, దీప్తి, కృష్ణవేణి పిన్ని అబ్బాయిలు ఇద్దరు చివరగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని తన వంకే నవ్వుతూ చూస్తున్న బావ చైతన్య పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళింది. మొహం కల్వ పువ్వులా వికసించింది. అందరూ గందరగోళంగా శివానిని పలకరించేశారు. చైతన్య క్వాలిస్లో కూర్చుని ఉన్నాడు, దిగలేదు. లోపలికి రండి అంటూ ఆహ్వానించింది అతన్ని. అప్పుడు దిగాడు. ఇతనికి అన్ని ప్రత్యేక మర్యాదలు చేయాలి కాబోలు నవ్వుకుంటూ అనుకుంది. వాళ్ళెందుకు వైజాగ్ వచ్చారో అందరూ కలగాపులగంగా చెప్పేస్తున్నారు. సారాంశం ప్రకారం రేపు రాత్రికి చుట్టాల పెళ్ళి ఇక్కడ జరుగుతోంది. బాగా దగ్గర వాళ్ళు, కావలసిన వాళ్ళు, తాతయ్య, అమ్మమ్మ, మామయ్య, అత్తయ్యలు, పిన్ని, చిన్నాన్న అందరూ బయలుదేరి రేపు ఉదయం వస్తున్నారు. ఇక్కడ శివాని ఉంది కాబట్టి పిల్ల జనాభా అంతా పట్టుబట్టి ముందు వచ్చేశారు. వీళ్ళకి తోడుగా చైతన్యాన్ని పంపించారు. వినగానే మనసులో ఉత్తేజం నిలబడిపోయింది. ఇందాకటిది సుఖం అయితే అది ఆనందం మనస్ఫూర్తిగా అనుకుంది. అందరూ లోపలికి వచ్చి కూర్చున్నారు. పనమ్మాయి అందరికీ కూల్ డ్రింక్స్ సర్వ్ చేసింది. ఎలా ఉంది ఇక్కడ? సునీల్ అడిగింది. చాలా బాగుంది. చిన్న మామయ్య సహాయం లేకపోతే కొత్త ప్రదేశంలో నాకు ఇంత మంచి మనుషులతో పరిచయం ఏర్పడేది కాదు చెప్పింది శివాని. చైతన్య నవ్వుతూ వింటున్నాడు. అనుదీప్ శివాని పక్కకు వెళ్ళి కూర్చొని రెడీ అవ్వు, సరదాగా బయటికి వెళదాం చెప్పాడు. ఇప్పుడా? నేనా? మొహమాటంగా అంది. ఏం ప్రాబ్లం ఏమిటి? వెంటనే డిసప్పాయింట్ అయిపోతూ అన్నాడు అనుదీప్. ప్రాబ్లం అని కాదు, ఆంటీ వాళ్ళకి చెప్పలేదు, నసిగింది. నీకోసం ఇంత దూరం రెక్కలు ముక్కలు చేసుకుని వస్తే అనుదీప్ అంటుండగా సునీల అందుకుని, పాపం ఎంత అలసిపోయావో, డ్రైవర్ని రెస్ట్ తీసుకోమని అన్నయ్య డ్రైవ్ చేశాడు. వెనక సీట్లో హాయిగా పడుకుని పిల్లలతో కబుర్లు చెప్పడం తప్ప నువ్వు విరగబడి చేసిన పని ఏంటి? వెక్కిరిస్తూ అంది. అబ్బా, ప్రతిదానికి అడ్డొస్తావు, ఎప్పుడూ క్షమించవు కదా విసుగ్గా అన్నాడు అనుదీప్. సరేలే, నీతో నాకెందుకు కానీ శివాని ఆంటీ వాళ్ళు అన్నయ్యకి బాగా తెలుసు. తను వైజాగ్ పని మీద వచ్చినప్పుడల్లా ఇక్కడే దిగుతాడు. తను ఫోన్ చేసి మాట్లాడతాడులే అంటూ సెల్ ఫోన్ చైతన్యకు అందించింది. ఏం చేయమంటావని అతను ప్రశ్నార్థకం శివాని వైపు చూశాడు. అలాగే అన్నట్టు తలాడించింది. అతను సిగ్నల్ కోసం మగండాలోకి వెళ్ళి కాసేపు మాట్లాడి వచ్చి నీతో మాట్లాడతాడట అంటూ ఫోన్ ఆమెకి ఇచ్చాడు. అటు నుంచి మమత మాట్లాడుతుంది. పనమ్మాయికి చెప్పేసి నువ్వు వెళ్ళమ్మా, నీ కోసం అందరూ ఇంత దూరం వస్తే మా గురించి మొహమాటమా అంది.
కొంచెం సిగ్గుపడింది శివాని. అలాగే ఆంటీ చెప్పి బటన్ ఆఫ్ చేసింది. లోపలికి వెళ్ళి 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చింది. అందరూ కలిసి బయటకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలి? వ్యాలీస్లో అందరూ కూర్చున్నాక డ్రైవర్ అడిగాడు. బీచ్ కోరస్గా అరిచారు అందరూ. అబ్బా, ఇంత ఎండలోనా? బయట బాగా వేడిగా ఉంది చైతన్య అన్నాడు. ఎస్, ఎండ ఎక్కువగా ఉన్నవాళ్ళు చెట్ల కింద కూర్చుంటారు, మేము మాత్రం బీచ్లో ఆడాల్సిందే శివాని పక్కనుందనే ధైర్యంతో అన్నాడు అనుదీప్. చివరికి అతని మాటే నెగ్గింది. చైతన్య ఫోన్లో సాయి ప్రియా రిసార్ట్స్కి కాంటాక్ట్ చేశాడు. రూమ్స్ ఖాళీగానే ఉన్నాయి. వెళ్ళడంతోనే లగేజీ అంతా రూమ్లో పడేసి బీచ్ వైపు పరిగెత్తారు. చైతన్య మాత్రం సిట్అవుట్లో కూర్చుండిపోయాడు. ఒకరి వెనుక ఒకరుగా అందరూ బీచ్కి వెళ్ళారు. శివాని ఒక్కతే వెళ్ళాలో వద్దో తెలియనట్లు నిలబడిపోయింది. ఇతన్ని చూస్తే ఒక్కడే ఇక్కడ కూర్చున్నాడు. వాళ్ళేమో వెళ్ళిపోయారు. ఏం చేయాలి? మదన పడుతూ నిల్చుంది. తల తిప్పి ఆమె వంక చూశాడు. గులాబీ బాలగా ఏం సౌకుమార్యం, ఎంత అందం! చూపులు మరల్చుకోవడం చాలా కష్టమైన పని. ఈ అమ్మాయి తన మరదలకు ఆనుకోగానే గుండెల్లో కోటి ఊహలు ఊసలాడుతున్నాయి. అతి ప్రయత్నం మీద మనసుని అదుపు చేసుకుంటూ ఎలా చదువుతున్నావు అడిగాడు. అంతసేపటికి అతను తనతో మాట్లాడాడు. అది ఊహించకపోవడంతో అంది తడబాటుగా. చిన్నగా నవ్వి, నీకు వినిపించదా అన్నాడు. ఎందుకు వినిపించదు? ఏదో ఆలోచనలో ఉన్నాను సాగదీస్తూ ఇంకో సోఫాలో కూర్చుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఇక్కడి ప్రొఫెసర్స్ కూడా బాగా చెబుతున్నారు. నాకు ఇక్కడ సీటు రావడం చాలా అదృష్టం చెప్పింది శివాని. క్లాసుల గురించి, టైమింగ్స్ గురించి అడిగాడు. చెప్పింది. అతనంత ఓపికగా వినడం చూసి అతనంటే బెరికిపోయి ఫ్రీగా అనిపించింది. ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతను మొహం తిప్పి సముద్రం కేసి చూస్తుండగా అతన్ని పరిశీలించింది. అతని మొహం పక్క నుంచి కనిపిస్తుంది. పచ్చగా దృఢంగా ఉన్న చెంపలు, కోటేరేసిన ముక్కు, బిగించినట్లుండే పెదాలు. అతను తక్కువగా నవ్వుతున్నట్లుంటాడు. నవ్వితే అందం రెట్టింపు అవుతుంది. ఆ విషయమే అతనితో చెప్పాలనుకుంది శివాని. కానీ అతని దగ్గర చనువు సరిపోలేదు. మనం కూడా వెళదామా అని అడిగాడు చైతన్య. మీ ఇష్టం అంది శివాని. లేచి నిలబడ్డాడు చైతన్య. అతన్ని అనుసరించింది. వారిరువురు మెల్లగా బీచ్ వైపు అడుగులు వేయసాగారు. స్టడీస్ అయ్యాక ఏం చేస్తావు? జాబా అడిగాడు. ఈ సబ్జెక్ట్కి అంతం లేదు, రీసెర్చ్ చేస్తాను చెప్పింది. అలా ఎన్నాళ్ళు చదువుతావు? పెళ్లి చేసుకోవా? చిన్నగా నవ్వుతూ అడిగాడు. శివాని ఓ నిమిషం మౌనంగా ఉండిపోయింది. అతని అణువణువు సమాధానం కోసం నిరీక్షిస్తోంది. పెళ్ళా? ఏమో, అప్పుడే చెప్పలేను. ఎందుకో కానీ నాకు పెళ్లి జరగదనిపిస్తోంది అంది శివాని. ఆశ్చర్యపడి చైతన్య. పెళ్లి జరగదా? జరగకపోవడం ఏంటి? నువ్వు చేసుకోవా అడిగాడు. మౌనం వహించింది ఆమె. చెప్పడం ఇష్టం లేదనుకుని భావించి ఐఆమ్ వెరీ సారీ చెప్పాడు. పర్వాలేదు అని ఊరుకుంది. ఇక మాటలు సాగలేదు. నడుస్తూ బీచ్ దగ్గరికి వెళ్ళారు. అప్పటికే అనుదీప్ వాళ్ళంతా కెరటాలతో సయ్యాట్లాడుతున్నారు. చైతన్య ఒడ్డునే ఇసుకలో కూర్చునిపోయాడు. శివాని వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయిపోయింది. వెళ్ళగానే ఆ కెరటాల హోరులోనే మన రాజధానికి లేనిది విశాఖకి ఉన్నది ఏంటి అని అడిగింది. బీచ్ గగ్గోలుగా అరిచారు అందరూ. ఒకరి మీద ఒకరు నీరు చల్లుకోవడం, కెరటాలు లోపలికి లాక్కు వెళ్ళడం అంతా హంగామా చేస్తున్నారు. శివాని మధ్య చైతన్య వంక చూస్తోంది. అతని మొహం ఎందుకో డల్గా మారిపోయినట్లుంది. ఏమైంది? అన్యమనస్కంగా ఉంది శివాని. నీళ్లల్లో తడుస్తున్నప్పుడు చున్నీకి పిన్స్ పెట్టుకుపోవడం వల్ల అది స్థానభ్రంశం చెంది ఎత్తైన వక్షోజాలు తడిసి ఒంటికి అతుక్కుపోయిన డ్రెస్ నుంచి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న ఇతర కుర్రాళ్ల కళ్ళు వీళ్ల మీదే ఉన్నాయి. చైతన్య అసహనం ఫీల్ అయ్యాడు. సునీల గట్టిగా పిలిచాడు. అతని పిలుపులోని తేడాని పసిగట్టి అందరూ ఇటే తిరిగారు. అతను లేచి నిలబడి వెళదాం అన్నాడు. అన్నయ్య అంటూ ఏదో చెప్పబోయింది సునీల. అతని సీరియస్నెస్ని చూసి ఆగిపోయింది. అతనికి అకారణంగా ఎందుకు కోపం వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు. ఎదిరించే ప్రసక్తే లేదు. అనుదీప్కి మాత్రం కోపం వచ్చింది. ఎక్స్ప్రెస్ చేయలేదు. అందుకే శివాని పక్కన నడుస్తూ ఒకటే సనగటం మొదలుపెట్టాడు. దుర్వాస మహాముని ఎప్పుడూ తను చెప్పిందే వినాలి. మనిషికి ముక్కు మీదే కోపం అన్నాడు. ఇప్పుడేమైంది? రహస్యంగా అంది శివాని. ఏమైందో ఆ పక్కన కుర్రాళ్ళ వైపు ఇందాక సీరియస్గా చూడటం చూశాను. బహుశా వాళ్ళు నీకో సునీకో సైట్ కొడుతున్నారని కోపం కాబోలు. అప్రయత్నంగా ఆమె పెదాల మీద మనోహరమైన చిరునవ్వు. ఒకసారి తనని తాను పరీక్షగా చూసుకొని సిగ్గుపడిపోయి చటుక్కుని చున్నీ సర్దుకుంది.
తడిసిన బట్టల నుంచి నీరు కారుతోంది. బీచ్లోని ఇసుక బట్టలకి అంటుకుంటోంది. వెళ్ళగానే అందరూ మళ్ళీ శుభ్రంగా స్నానాలు చేసి రెస్టారెంట్కి వెళ్ళి భోజనాలు చేసి వచ్చారు. అందరూ ఎక్కడ వీలుంటే అక్కడ నిద్రలకి పడ్డారు. చైతన్య సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. శివాని కార్పెట్ మీద సునీల పక్కన పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ నిద్ర రావడం లేదు. పక్కకి ఒత్తిగిలితే చాలు ఓ మన్మధుడు పూలబాణం వేస్తున్నాడు. మనసంతా మధురోహల బరువుతో తేలిపోతోంది. వరసైన వాడి అందమైన రూపం కళ్ళ నిండా నిండిపోయి హృదయాన్ని గిరిగింతలు పెడుతోంది. పక్కకి తిరిగి అతన్నే చూస్తూ పడుకుంది. తీక్షణంగా అక్షరాల వెంట చూపుల్ని పరిగెత్తిస్తున్నాడు. కొంచెం వాల్చిన కనురెప్పల పైన విల్లులాంటి కనుబొమ్మలు, విశాలంగా కనిపిస్తున్న నుదురు, తీర్చిదిద్దినట్లున్న హెయిర్ లైన్, చెంపల పక్కన సైడ్ లాక్స్ తమాషాగా ఉన్నాయి. ఓహో, ఇతనికి ఫ్యాషన్స్ కూడా తెలుసు కాబోలని అనుకుంది. తనెవరో పట్టి చూస్తున్నట్లు అనిపించి గబుక్కొని మొహం ఎత్తి చూశాడు. దొరికిపోయింది. ముందు బిక్కుమొహం వేసి చూసి ఆనక చిన్నపిల్లలా ఓ నవ్వు నవ్వింది. నవ్వలేదు అతను. సీరియస్గా చూసి చూపు మరల్చాడు. కోపం వచ్చేసింది శివానికి. ఏమనుకుంటున్నాడు ఇతను? గబుక్కున లేచి విశ్విసా నడుస్తూ అడ్డం వచ్చిన వాళ్ళ కాళ్ళు తొక్కుకుంటూ అతని ముందుకు వెళ్ళి నించొని అతని చేతిలో పేపర్ లాగేసి, ఏంటి మీ ఉద్దేశం? సీరియస్గా అడిగింది. ఓసారి పైనుంచి కిందకి అగాదిగా చూశాడు. అతని చూపుకి అర్థం ఏంటో తెలియక మళ్ళీ తాను ఓసారి పరిశీలనగా చూసుకుంది. చున్నీ భుజాల మీద నుంచి మోచేతుల మీదకి జారింది. పడుకుని లేచి డ్రెస్ సర్దుకోకపోవడం మూలంగా నల్లటి బ్రా స్ట్రాప్ కనిపిస్తోంది. డ్రెస్కి ముందున్న గుండి ఊడిపోయి వెన్నెల తెల్లదనం మరింత బహిర్గతమవుతోంది. సిగ్గుతో చచ్చిపోయినట్లయింది శివానికి. ఒక ఆడపిల్ల నలుగురిలోనూ పరాయి వాళ్ల ముందు ఎలాంటి డ్రెస్ సెన్స్తో ఉండాలో తల్లన్నా నేర్పించాలి, మగాడి చూపులైనా నేర్పించాలి. నువ్వు అవి నేర్చుకున్నట్లు లేవు. సునీలని అడిగి తెలుసుకో అని చకచకా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు చైతన్య. చెల్లున్న కొట్టినట్లయి సిగ్గుతో ఒళ్ళు చితికిపోయింది. గబగబా డ్రెస్ సర్దుకుంది. ఎవరన్నా విన్నారేమోనని చూసింది. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అవమానంతో ఒళ్ళు దహించుకుపోతోంది. అసలు తమ మధ్య ఉన్న పరిచయం ఎంతని అసలు ఎలా చెప్పగలడు? పోనీ సునీలతో చెప్పించవచ్చుగా. అంతలోకువైపోయింది అతను. లోపల నుండి దుఃఖం పైకి ఉబికి వస్తున్నట్లుగా ఉంది. బయట కూడా ఇంతవరకు తనను ఎవరూ కామెంట్ చేయలేదు. అందరూ మనవాళ్లే కదా అని కాస్తంత ఫ్రీగా ఉంది. ఇందాక బీచ్లో అంటే తను అతని గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండిపోయింది. ఈ మాత్రం దానికి అంత కఠినంగా మాట్లాడాలా? అసలు తను ఎలా ఉంటే ఇతనికేంటిటా సంబంధం? రోషంగా అనిపించి అవతలికి వెళ్ళి పడుకుంది. అరగంట గడిచిన తర్వాత చైతన్య హాల్లోకి వచ్చి చూశాడు. అక్కడ లేదు. అతని నొసలు ముడిపడ్డాయి. గబగబా లోపలి గదిలోకి వెళ్ళి చూశాడు. మూడంకి వేసి పడుకుంది. కోపం వచ్చినట్లుంది. శివాని మెల్లగా పిలిచాడు. కొంచెం కదిలింది కానీ లేవలేదు. పరాయి మగవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు పడుకొని ఉంటే తప్పే కదా. నవ్వుని బలవంతా అణిచిన ధ్వని వినపడి ఉక్రోషంగా లేచి కూర్చుంది శివాని. మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకుని దుప్పటి తీసుకుని ఒళ్ళంతా కప్పుకుంది. ఆ చెర్రకి పక్కపక్క నవ్వేశాడు. ఆ నవ్వుని ఇష్టంగా చూసింది. కానీ మళ్ళీ కోపం గుర్తు వచ్చేసింది. ఏంటి కొట్టినట్టే అడిగింది. ఏం లేదు, సారీ చెబుతామని అన్నాడు. చెబుతారు. బుగ్గగిల్లి జోలపాట పాడటం మీకు బాగా అలవాటు అనుకుంటా అన్నది శివాని. బుగ్గగిల్లి కాదేమో సీరియస్గా అన్నాడు. చురుక్కున్న ఒక చూపు చూసి, పరాయి ఆడపిల్లలతో ఇలా మాట్లాడవచ్చా? గట్టిగా అంది. ఎవరు పరాయి? ఆమె వైపు చూస్తూ ఆమె చూపుల్ని తన చూపులతో బంధించేస్తూ అడిగాడు. తడబడిపోయింది శివాని. తల వంచేసుకుంది. నేను పరాయా? అడిగాడు చైతన్య. ఇందాక మీరే అన్నారు. అయినా నన్నలా అనే అధికారం మీకు లేదు, రోషంగా అంది శివాని. క్షణకాలం పాటు మాట్లాడలేదు చైతన్య. నాకు అధికారం ఉంది, స్థిరంగా అన్నాడు. చివ్వున తలెత్తి చూసింది. ఎందుకో భయంగా అనిపించి గబుక్కున లేచి వెళ్ళబోయింది. అతను లేచి ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు. ఆ ఊపికి వచ్చి అతని గుండెకి కొట్టుకుంది. మొహం ఎర్రబడింది. గుండె దడడా కొట్టుకుంటోంది. మై గాడ్, అస్పష్టంగా అంది. ఆమె మొహం నిండా చెమటలు. చైతన్య అపురూపంగా శివాని మొహం వంక చూస్తూ, ఆ అధికారం నాకుంది. నువ్వు స్వయానా నా మరదలివి. మెల్లగా చెయ్యి వదిలి అన్నాడు. తల భూమిలోకి వంచేసి నిలబడింది. ఏదో చెప్పేయమని, ఆమెని గుండెలకి హత్తుకోమని హృదయం ఒకటే ఘోష పెడుతోంది. కానీ ఇది సమయం కాదు. తనివి తీరా ఆమెనోసారి చూసి వడివడిగా హాల్లోకి వచ్చేశాడు. శిలాప్రతిమలా నిలబడిన శివాని ఎంతసేపటికో కానీ తీరుకోలేదు. ఇహ గుండెల్లో కొత్త దిగులు పట్టుకుంది. మర్నాడు ఉదయం 10ంటికి పెద్దవాళ్ళు దిగారు. అనంతరామయ్య గారిని చూడగానే పరిగెత్తికెళ్ళి బుగ్గ మీద ముద్దు చేసి
అమ్మమ్మని కౌగిలించుకుంది శివాని. ఆ రాత్రికి పెళ్ళికి అందరూ బయలుదేరుతూ శివానిని కూడా తయారవ్వమన్నారు. మమ్మీ వాళ్ళకి వెడ్డింగ్ కార్డ్ వెళ్ళిందో లేదో నేను ఎందుకు మొహమాటంగా అంది. ఆమె మాటలకు విస్తుపోయారు అందరూ. ఎంతైనా ఆడపిల్ల, ఆ ఆలోచనే వేరు. అమ్మమ్మ బొగ్గలు నొక్కి నా మనవరాల్లా బయలుదేరు అంది. ఖరీదైన పట్టు చీర, నగలు తెచ్చింది. ఇవన్నీ వేసుకోవటం అలవాట్లేదమ్మమ్మ అంది శివాని ఇబ్బందిగా ఫీల్ అవుతూ. అమ్మమ్మ తన ముచ్చట తీర్చమంటూ తయారు చేసింది. బుట్ట బొమ్మలా తయారైంది. కానీ అంతలోనే ఏదో ఆలోచన వచ్చి కొంగు భుజాల చుట్టూ కప్పింది. ఇంతలో ఏదో పనుండి చైతన్య గది తలుపు తోసుకుని లోపలికి వచ్చాడు. కెవ్వుమన్నది శివాని. ఒక్క అంగలో బయటికి వెళ్ళబోయి శివానీనే చూసి నువ్వేనా, ఎవరో అనుకున్నాను అంటూ లోనికి వచ్చాడు. కళ్ళింతలు చేసుకుని చూసి భుజాల చుట్టూ కప్పుకొని ఉన్న కొంగుని చూపిస్తూ ఇలా ఉంటే చాలా అడిగింది. నవ్వుతూ దగ్గరికి వస్తూ నే కట్టి చూపించినా చిలిపిగా అన్నాడు. ఏం వద్దు, కంగారు పడిపోయి 2 అడుగులు వెనక్కి వేసి కొంగు సరిగ్గా వేసుకుంది. ఓరగా చూసి వెళుతూ బాగున్నావు చెప్పేసి వెళ్ళిపోయాడు. గుండె జల్లుమనగా అక్కడే కూర్చుండిపోయింది. ఇదేంటి, ఎందుకు ఇలా ఇతని సమక్షంలో ఇంత బేలగా తయారవుతుంది? అన్నీ తెలిసి ఇంత చదువు చదివి తను కంట్రోల్ చేసుకోకపోతే ఎలా? అతి ప్రయత్నం మీద మామూలు మనిషి కాగలిగింది. ఆ రాత్రి పెళ్ళయ్యాక శివానిని మధుమూర్తి వాళ్ళ ఇంట్లో దింపేసి అందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు చైతన్య మొహం చూసి దిగులనిపించింది. బెంగగా చూస్తున్నాడు. అతని గురించి ఇంకా ఎక్కువ ఆలోచించాలంటే భయం వేసి వదిలేసింది. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద కారు మెల్లగా వెళుతోంది. ఒకటి అర వాహనాలు తప్పించి పెద్దగా డిస్టర్బెన్స్ లేదు. డ్రైవ్ చేస్తూనే ఆలోచిస్తున్నాడు శశిభూషణ్. అతని ఆలోచనల తీవ్రతకి చిహ్నంగా నసులు ముడివేసి ఉంది. మాటిమాటికి అతని కళ్ళు అపనమ్మకంగా పక్క సీట్లో ఉన్న కవర్ వంక చూస్తున్నాయి. ఆపుకోలేనట్లు ఓసారి తడిమి చూశాడు. ఆత్మీయ స్పర్శలా ఉంది. ఆ కవర్ విదేశాల నుంచి వచ్చిందనడానికి చిహ్నంగా ఆ కవర్ డిజైన్, పోస్టేజీ తేడాగా ఉంది. అందులోని విషయం గుర్తురాగానే అదో రకమైన ఎగ్జైట్మెంట్ కలుగుతోంది. స్కాట్లాండ్లోని రోస్లిన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆ కవర్ వచ్చింది. సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్గా 6 నెలలు సేవలు అందించమని, ఆ తర్వాత తన ఇష్టాన్ని బట్టి కొనసాగాలా వద్దా నిర్ణయించుకోవచ్చని దాని సారాంశం. ఈ అవకాశం కోసం లిండా ఇన్ని కలలు కంది. ఈ అవకాశమే ముందు తలుపు తట్టి ఉంటే ఆమె మరణించే అవకాశమే ఉండేది కాదు కదా. హృదయం అంతా బాధకి గురైంది. వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. తన కలల స్వర్గాన్ని ఓసారి చూడాలి. చూడటమే కాదు, నచ్చినంతకాలం అక్కడే పని చేయాలి. తన ఆసక్తి కొద్దీ తను రాసి పంపిన వ్యాసాలకి భారతీయ పత్రికలు స్పందించకపోయినా విదేశీయ పత్రికలు ప్రచురించాయి. వాటిని బాగా అబ్జర్వ్ చేయటం మూలంగానేమో క్లోనింగ్లో నూతనాధ్యాయం సృష్టించినటువంటి ఆ సంస్థ నుండి వచ్చిన అదృష్టం తన ఇంటి తలుపు తట్టింది. అక్కడికి వెళ్ళక తప్పదు. కానీ మనసులో అస్పష్టంగా ఏదో సందిగ్ధం, మరేదో అనుమానం, భయం. పరిస్థితులన్నీ మనసులో బేరీజ్ వేసుకున్నాడు. అన్నీ సక్రమంగానే ఉన్నాయనుకున్న తర్వాత కాస్తంత ధైర్యం చిక్కింది. కానీ నమ్మకమైన 2 మనుషుల సహాయం కావాలి. ఎవరున్నారు? తీవ్రంగా ఆలోచించాడు. కళ్ళ ముందు 2 వ్యక్తులు కదిలారు. తల పంకించాడు. ముందుగా పోర్టుకి వెళ్ళి విదేశాల నుంచి తను తెప్పించిన సరుకుని రిలీజ్ చేయించుకున్నాడు. అతను సైంటిస్ట్ కావడంతో పరికరాలు ఇక్కడ దొరకని కారణంతో విదేశాల నుండి ఇక్కడికి తెప్పించుకునేవాడు. చూడగానే గుమాస్తా విష్ చేసి రసీదు చూసి ఆ పెద్ద కార్డుబోర్డు పెట్టెలను అప్పగించాడు. బంగ్లాకి తిరిగి వచ్చేసరికి రాత్రి 8 గంటలైంది. ముసలతను గేట్ తెరిచాడు. పోర్టిగోలో కారాపి అట్టపెట్టెలు కిందికి దించుతుండగా ముసలతను నెమ్మదిగా అక్కడికి చేరుకుని లోపలికి మోయనా అడిగాడు. ఎప్పుడో తప్ప మాట్లాడే అవకాశం లేక మాట బొంగురుగా వచ్చింది. శశిభూషణ్ తలెత్తి తీక్షణంగా చూశాడు. అతను తనే తల అడ్డంగా తిప్పేసి చేతుల్లో గాల్లో ఆడించుకుంటూ వెళ్ళిపోయాడు. మూడు సార్లు పైకి కిందకి వెళ్ళి తనే ఆ పెట్టె లోపలికి మోసుకెళ్ళాడు శశిభూషణ్. అందులో ఉన్న సామానుని 3 గదుల్లో అరేంజ్ చేశాడు. ఆ బంగ్లాలో అతను ఎవరి తోడు లేకుండా ఒంటరిగా జీవించడం మొదలుపెట్టి 13 ఏళ్ళు దాటింది. ముసలతను ఉన్న అవుట్ హౌస్ వరకే పరిమితం. అందుకే వంట దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ పనుల వరకు అన్నీ అతనికి వచ్చు. బాత్రూములు కూడా తనే శుభ్రం చేస్తాడు. మొదటి గదిలోకి సామాను పట్టుకుని వెళ్ళినప్పుడు వింత శబ్దాలు, పెనుగులాట జరిగినట్లు వినిపించాయి. బయటకు వచ్చిన శశిభూషణ్ మొహమంతా చెమట అల్లుముకుంది. అతి ప్రయత్నం మీద ఊపిరి పీల్చుకుని ప్రత్యేకంగా తయారు చేయించిన ఆ గది తలుపుల్ని నొక్కివేసి తాళం గట్టిగా వేశాడు. వెనక్కి తిరిగి చూస్తూ
తన బెడ్రూమ్లోకి వచ్చాడు. అటు ఇటు పచారు చేసి అక్కడ నిలబడలేనట్లు ల్యాబ్కి వెళ్ళాడు. చుట్టూ కలిగి చూశాడు. కోట్లాది రూపాయల ఎక్విప్మెంట్తో ప్రపంచానికి తెలియని అద్భుతమైన ప్రయోగశాల అది. తను లేకుండా 6 నెలలు ఎలా? దీన్ని ఎవరి చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండొచ్చు? నిజాయితీకి, స్వచ్ఛతకు, అమాయకత్వానికి, పట్టుదలకు ప్రతీకలా కనిపించే ఆ ఇద్దరే దీన్ని ఈ 6 నెలల్లో పరీక్షించగలరు. ఆ ఇద్దరే దీన్ని ఈ 6 నెలల్లో పర్యవేక్షించగలరు నిశ్చింతగా అనుకున్నాడు. సమయం ఉదయం 10 గంటలైంది. ఈరోజు శశిభూషణ్ క్లాస్ ఉంది. ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యారు. భవానీ శంకర్ అతని ఇంటర్వ్యూ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. పక్కనే ఉన్న జ్యోతి మనోహర్ అతని ఉద్వేగాన్ని అబ్బురంగా చూస్తున్నాడు. అంతలో శశిభూషణ్ కారు వచ్చి ఆగింది. జ్యోతి మనోహర్ వెళ్ళి డోర్ తెరిచాడు. స్టూడెంట్స్ అందరూ వినమ్రంగా నమస్కరించారు. క్లాస్కి వెళ్ళబోతుండగా, సార్ మీరు సహాయం చేయాలి ప్లీజింగ్గా అన్నాడు మనోహర్. ఆశ్చర్యంగా అతని వైపు చూసి, నేనే నిన్ను సహాయం అడగాలనుకుంటున్నాను చిరునవ్వుతో అన్నాడు. థ్రిల్ అయిపోయాడు మనోహర్. సార్ అంతకన్నానా, చెప్పండి ఏం చేయాలి ఉప్పొంగిపోతూ అన్నాడు. వెళ్లే ముందు చెబుతాను, సరే కానీ ఇంతకీ నువ్వేం అడగాలనుకున్నావు అన్నాడు శశిభూషణ్. సార్ ఇతను నా ఫ్రెండ్ భవానీ శంకర్ పరిచయం చేశాడు. నమస్కరించాడు అతను. తను ప్రతి నమస్కారం చేయడం అబ్బురంగా చూశాడు భవానీ శంకర్. ఇతను జర్నలిస్ట్, మీ ఇంటర్వ్యూ నసిగాడు. క్షణం ఆలోచించి, సరే సెమినార్ హాల్లోకి వెళదాం, స్టూడెంట్స్ కూడా వింటారు. బట్ మీరు అడిగే ప్రశ్నలు నేను ఉపయోగకరమైన సమాధానం ఇచ్చేవిగా ఉండాలి. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అంత తొందరగా అతను ఒప్పుకుంటాడనుకోలేదు. దానికే సంతోషించి అతను కండిషన్లన్నీ ఒప్పుకున్నాడు. అందరూ కలిసి సెమినార్ హాల్లోకి ప్రవేశించారు. అప్పటికే అందరికీ ఇంటర్వ్యూ సంగతి తెలిసిపోయింది. వాళ్ళు కూడా ప్రశ్నలు అడగటానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి ప్రశ్న అడగటానికి సిద్ధపడుతూ కాస్తంత గొంతు సవరించుకున్నాడు భవానీ శంకర్. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. క్లోజింగ్ అన్నది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. దానికన్నా ముందు మనిషి స్టెమ్ సెల్స్కి సంబంధించిన పరిశోధన ఎలా ఉంది? దానిలో మనిషి సాధించిన అభివృద్ధి ఏంటి? అభివృద్ధి చాలా ఆశాజనకంగా ఉంది. స్టెమ్ సెల్స్ మీద జరుగుతున్న పరిశోధనలు ఈ శతాబ్దానికే మేటి పరిశోధనలుగా చెప్పొచ్చు. స్టెమ్ సెల్స్ అంటే ప్రాథమిక కణాలు అని అర్థం. వీటిని ఎంబ్రియో నుండి తీస్తారు. వీటికి ఆల్జీమర్స్ పార్కిన్సన్స్ లాంటి రోగాలను నయం చేసే అద్భుతమైన శక్తి ఉంది. ఎంబ్రియోలో ఉండే కణాల సంఖ్య ఎంత ఉండవచ్చు? తర్వాత శివాని అడిగింది. ఎంబ్రియోలో ఈ కణాలు 40 ఉంటాయి. బయటికి ఉండే ఈ కణాలు జరాయువు ప్లాజెంటాగా మారుతాయి. లోపల ఉండే కణాలు మాత్రమే అప్పటికి నిశ్చితాకృతిని పొందవు. ఇవి ప్లూరిపోటెంట్ కణాలు. ఇవి వివిధ కణాలుగా మారే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి 220 వివిధ కణాలుగా మారతాయి. జాన్గెన్ హట్ అనే శాస్త్రవేత్త ఇప్పటికి వీటి నుంచి 110 వివిధ కణాలను రూపొందించడంలో సఫలమయ్యారు. ఈ కణాలని ఆధారంగా తీసుకొని స్టెమ్లెస్ థెరపీని కనుగొంటున్నారు. పాడైపోయిన అవయవాల్లోకి ఈ కణాలను పంపడం ద్వారా ఆ అవయవాలు మళ్ళీ కొత్తగా రూపొందడం మొదలు పెడతాయి. ఈ కణాలని వివిధ రోగ నిరోధనలో ఉపయోగించవచ్చు. ఉదాహరణకి ఈ కణాలను ఐలెట్స్లోకి పంపించడం ద్వారా మధుమేహ వ్యాధిని తగ్గించవచ్చు. అదేవిధంగా నాడీ కణాలుగా మారే ప్రాథమిక కణాలను ఉపయోగించి వెన్నెముకకి సంబంధించిన జబ్బులని నిరోధించవచ్చు. అసలు ఈ స్టెమ్ సెల్స్ని వృద్ధి చేసేది ఎలా? భవానీ శంకర్ అడిగాడు. ఏ శరీరావయవాన్ని బాగు చేయాలనుకుంటామో ఆ ప్రాంతం నుండి స్టెమ్ సెల్స్ని వేరు చేసి రక్తాన్ని నిల్వ చేసే ప్లాస్టిక్ బ్యాగుల్లో కానీ ఇతర సురక్షితమైన బ్యాగుల్లో కానీ నిల్వ చేసి వృద్ధి చేస్తారు. మరో బ్యాగ్లో పెంచిన అవయవానికి సంబంధించిన జన్యువుని నిల్వ చేసి దానిలోని DNA పదార్థాన్ని కృత్రిమంగా రూపొందించిన రెట్రోవైరస్తో కలుపుతారు. ఈ వైరస్ పై జన్యు కణాన్ని తనదిగా చేసుకుని జన్యు కణాలుగా మార్పు చెందుతాయి. వీటిలో సహజ గుణాన్ని వైద్యులు ఉపయోగించుకుని ఈ వృద్ధి చేసిన కణాలను రోగి కణాల్లోని క్రోమోజోముల్లోకి ప్రవేశపెడతారు. విడివిడిగా వృద్ధి చేసిన పై 2 రకాల కణాలున్న బ్యాగులను కలుపుతూ టెస్ట్ ట్యూబ్ను అమరుస్తారు. దాంతో 2 కణాలు ఒకదానిలో ఒకటి కలుస్తాయి. దీంతో రోగి స్టెమ్ సెల్స్కి లోపించిన జన్యువు సమకూరుతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తిరిగి రోగి రక్త ప్రవాహంలో కలిపేస్తారు.
శశిభూషణ్ అనర్గళంగా చెబుతుంటే స్టూడెంట్స్ రెప్ప కూడా వేయకుండా వింటున్నారు. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందని ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు మనుషుల ఆకారాలను చూసి దేవుడిచ్చిన రూపం అనుకునేవారు. ఇప్పుడు అలాంటి సమస్య లేదు. మనిషి బ్రహ్మదేవుణ్ణి మించిపోయాడు. తనకు కావలసిన మనిషిని కావలసిన విధంగా సృష్టించుకోగలుగుతున్నాడు. ఇది మంచి చేస్తుందా చెడా, మానవ క్లోనింగ్ మీద మీ అభిప్రాయం? డైరెక్ట్గా విషయంలోకి వచ్చేసాడు భవానీశంకర్. శశిభూషణ్ కాసేపు మాట్లాడలేకపోయాడు. క్లోనింగ్ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా గొంతుకు ఏవో అడ్డుపడుతున్నట్లుగా ఉంటుంది. సార్, క్లోనింగ్ ఎన్ని విధాలు కూడా ముందు చెప్పండి, మనోహర్ అడిగాడు. ఓకే మై బాయ్, క్లోనింగ్ని 2 రకాలుగా చెప్పొచ్చు. మొదటి దాని ప్రకారం మనిషిని పోలిన మనిషి సృష్టించే ప్రక్రియ, లేదా తమకి కావలసిన విధంగా మనుషుల్ని సృష్టించుకునే ప్రక్రియ. దీన్ని రీప్రొడక్టివ్ క్లోనింగ్ అంటారు. రెండోది స్టెమ్ సెల్స్ని వృద్ధి చేసి రోగనిరోధకంగా పనిచేసే థెరపాటిక్ క్లోనింగ్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మొదటి పద్ధతిని వ్యతిరేకిస్తున్నారు. కానీ పరిశోధకుల అభిలాషని ఎవరూ ఆపలేరు. సంతానం లేని 200 జంటలు ముందుకు రాగా ఇటలీ అమెరికాలకు చెందిన శాస్త్రవేత్తలు మానవ క్లోనింగ్ జరిపి తాము విజయవంతమయ్యామన్నారు. దీనిపై మీ అభిప్రాయం చెప్పలేదు. సారీ చిరునవ్వుతో తల అడ్డంగా ఊపాడు. పోనీ ప్రపంచంలో ఎక్కువ శాతం ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి, పట్టు వదలకుండా అడిగాడు. ఎందుకంటే స్టెమ్ సెల్స్ ఎంబ్రియోలో మాత్రమే ఉంటాయి. కొన్ని భ్రూణాలను పరిశోధనలకు ఉపయోగించి మరికొన్ని భ్రూణాలను నాశనం చేస్తున్నారు. నాశనం చేస్తున్న భ్రూణాల మీద పరిశోధనలు చేయనివ్వాలన్న వాదనను నైతిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. 5-6 రోజుల వయసున్న భ్రూణాల్లోని స్టెమ్ సెల్స్ అత్యంత ఉపయోగకరమైనవి. అయినా అంత తక్కువ వయసున్న ఎంబ్రియోలో కూడా ప్రాణం ఉంటుందని, పెరిగి పెద్దదయ్యే తల్లి గర్భంలోనే కాక బయట ఉన్న భ్రూణానికి ప్రాణం ఉంటుందని వాళ్ళు వాదిస్తున్నారు. పైగా మానవ క్లోనింగ్ లక్షల సంఖ్యలో భ్రూణాలను నాశనం చేయడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. చెప్పడం కాస్తంతసేపు ఆపి టేబుల్ మీదున్న గ్లాసులోంచి వాటర్ తాగారు శశిభూషణ్. అయితే మనిషి ఆయుర్దాయం సంగతేంటి? మనిషి ఆయుస్సు విపరీతంగా పెరగనుందని అన్నారు ఒకరు. అవును నిజమే అని అంగీకరించాడు శశిభూషణ్. అది ఏ విధంగా అని అడిగారు ఇంకొకరు. అన్నింటికీ జన్యువే కారణం. ఒక అండ కణంలోని కేంద్రకాన్ని తొలగించి ఆ కేంద్రరహిత కణాన్ని మనకి కావలసిన మరో కణంతో జోడించడమే న్యూక్లియర్ ట్రాన్స్ఫర్. మనకు కావలసిన అండకణం దీర్ఘకాలం మనగలిగేదై ఉండాలి. సృష్టించడం పెద్ద కష్టం కాదు, కానీ దుష్పరిమాణాలు ప్రస్తుతం ఎక్కువ ఉన్నాయి. మరిన్ని పరిశోధనలు జరగాలి. అది సరే, మరి సూపర్ హ్యూమర్ సంగతేంటి? భవానీశంకర్ అందుకుని అడిగాడు. సూపర్ మ్యాన్ పుట్టి కొన్ని శతాబ్దాలు గడిచాయి. సూపర్ హ్యూమన్ కూడా ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు, జోవియల్గా అన్నాడు శశిభూషణ్. అదే నిజమైతే మనుషులందరూ సూపర్ హ్యూమన్ కావడం కోసం ప్రయత్నిస్తారు. భవానీ కూడా నవ్వాడు. అలా జరగడానికి ఇంకో 20-30 ఏళ్ళు పట్టొచ్చు. అంతకన్నా ఎక్కువ సమయం అవసరం లేదు, చాలా కాన్ఫిడెంట్గా అన్నాడు శశిభూషణ్. ఆ తర్వాత 1 గంట వరకు క్లోనింగ్ గురించి వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. యాక్టివ్గా మంచి ఇన్ఫర్మేషన్తో మాట్లాడుతున్న శివాని, మనోహర్లను పరిశీలిస్తూ కూర్చున్నాడు శశిభూషణ్. ఆ సెమినార్ అయిపోగానే శశిభూషణ్కి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు భవానీశంకర్. శివాని బయటకు వస్తూ పిలిచాడు శశిభూషణ్. అప్పటికి మనోహర్ పక్కనే ఉన్నాడు. అయినా ఆయన తన పేరు గుర్తుపెట్టుకొని పిలవడం చూసి సంభ్రమాశ్చర్యాలతో దగ్గరికి వచ్చింది శివాని. మీ ఇద్దరితో మాట్లాడాలమ్మా, ఇప్పుడు వీలు పడుతుందా అడిగాడు శశిభూషణ్. విత్ ప్లెజర్ సార్, ఖాళీనే ఇప్పుడు అంది శివాని. నా కారులో వెళ్తూ మాట్లాడుకుందాం అన్నాడు శశిభూషణ్. మౌనంగా అతని వెంట నడిచారు. ఎప్పుడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడని ఈయన తమిద్దరిని ఎందుకు పిలిచినట్లని ఆలోచిస్తున్నాడు మనోహర్. ముగ్గురు కారులో కూర్చున్నారు. కారు బీచ్ రోడ్డు దాటి జూ వైపు సాగుతోంది. అప్పటి వరకు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టి మౌనంగా కారు నడుపుతున్న శశిభూషణ్ అప్పుడు నోరు విప్పాడు. నాకు మీ ఇద్దరు సహాయం కావాలమ్మా, శివాని వంక చూసి అన్నాడు శశిభూషణ్. చెప్పండి సార్ ఆతృతగా అడిగాడు మనోహర్. 6 నెలలు మా ఇంట్లో ల్యాబ్ని మీ ఇద్దరూ మెయింటైన్ చేయాలి అడిగాడు శశిభూషణ్.
ఆశ్చర్యపడి మనోహర్, అసలు శశిభూషణ్ ఎక్కడ ఉంటాడో ఇంతవరకు ఎవరికీ తెలియదు. అలాంటిది ఆయన ఏకంగా 6 నెలలు చూడమంటున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, మీరు ఇక్కడ ఉండటం లేదా అడిగాడు మనోహర్. అప్పుడు చెప్పాడు తనకు వచ్చిన ఆఫర్ సంగతి. ఓ అద్భుతాన్ని చూసినట్లు ఆయన చూసి కంగ్రాచులేషన్స్ అంటూ ఇద్దరూ ఒకేసారి అరిచేశారు. బట్ ఈ విషయంలో మూడో కంటికి తెలియకూడదు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి అన్నాడు శశిభూషణ్. షూర్ సార్, కానీ 6 నెలలు మిమ్మల్ని మిస్ అవుతామన్న బాధ కలుగుతోంది అంది శివాని. ఏమాత్రమూ తడగకుండా నవ్వాడు ఆయన. నా ల్యాబ్ చూస్తే లేని లోటు మీరు ఫీల్ అవ్వరు. అదో లోకం. అప్పుడప్పుడు వచ్చి ఆ ల్యాబ్లో రీసెర్చ్ చేసుకోండి. లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది చెప్పాడు. థ్యాంక్ యూ సార్. ఆయన ఆఫర్కు చాలా ఆనందంగా అన్నాడు మనోహర్. ఇక కోతల్ని పట్టుకోవటమే తర్వాయి. రీసెర్చ్ మొదలు పెట్టేయవచ్చు శివాని ఏడిపిస్తున్నట్లు అంది. ఆమె మాటలకు నిండుగా నవ్వాడు శశిభూషణ్. కాసేపు ఎవరికి వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండిపోయారు. కారు అదే వేగంతో స్మూత్గా వెళుతోంది. రోడ్డుకి ఇరుపక్కల దట్టమైన చెట్లు, పొదలు, ఆ పరిసరాలు అన్నీ గంభీరంగా ఉన్నాయి. అలాంటి ప్రదేశంలో కారు రైట్కి టర్న్ తీసుకుని ఓ అడ్డతో వైపు మళ్ళింది. ఇక్కడి నుంచి ఇదంతా నా సామ్రాజ్యం చెప్పాడు శశిభూషణ్. విస్మయంగా చూశారు ఇద్దరు. ఇదంతానా అడిగాడు మనోహర్. మా తాతల కాలం నాటి ఆస్తి. ఎలాగో తంటాలు పడి నిలబెట్టారు చెప్పాడు శశిభూషణ్. కాస్త ముందుకు వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే తోవ కూడా కనపడంత దట్టంగా గుబురుగా ఉన్న చెట్లతో నిండి ఉన్నది ఆ ప్రాంతం. కారు ఆగిన తర్వాత తెలిసింది ఓ పురాతనమైన బిల్డింగ్ దగ్గర ఉన్నామని. అంత దగ్గరికి వస్తే తప్ప ఆ భవనం సరిగ్గా కనిపించడం లేదు. శశిభూషణ్ హారన్ మోగించగానే ఒక ముసలతను వచ్చి గేట్ తలుపు తీశాడు. అతన్ని చూడగానే జడుచుకున్నట్లుగా అయింది శివాని. మళ్ళీ అతని మొహం చూడలేదు. కానీ జ్యోతి మనోహర్ నిశితమైన చూపులకు అతనిలో తేడా ఉన్న విషయం బోధపడింది. కానీ అదేంటో సరిగ్గా తెలియడం లేదు. మనోహర్ తదేకంగా ముసలతని వైపు చూడటం గమనించాడు శశిభూషణ్. అతని మనసులో ఏదో అనీజీ. కార్ పార్క్ చేసి వాళ్ళని బిల్డింగ్ లోపలికి తీసుకువెళుతూ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీకు విచిత్రంగా కనిపించిన విషయాలను గురించి ఎక్కువ ఆలోచించవద్దు. ఎందుకంటే మీకు అవి ఏ రకంగానూ ఉపయోగపడవు చెప్పాడు. ఆయన చెప్పింది విని ఉలిక్కిపడ్డాడు మనోహర్. అంటే తను ముసలత్తన్ని గమనించడం సార్ చూశారా? అందుకే తనకి చెబుతున్నారా? ఆలోచనలో పడ్డాడు. అంతా పెద్ద బిల్డింగ్లో చాలా గదులకి తాళాలు వేసి ఉన్నాయి. ఆయన బెడ్రూమ్, లాబొరేటరీ ఈ రెండే తెరిచి ఉన్నాయి. ఆ బంగ్లా ఏమాత్రం శుభ్రంగా లేదు. ల్యాబ్, బెడ్రూమ్ ఈ రెండే నీట్గా ఉన్నాయి. ఆ బంగ్లా అంతా అదో రకమైన వాసన అలుముకుంది. వాళ్ళ ఫీలింగ్స్ గమనించాడు శశిభూషణ్. గత 13 ఏళ్ల నుంచి నేను తప్ప ఈ బిల్డింగ్లోకి ఇంకో మనిషి అడుగు పెట్టలేదు. అన్ని పనులు నేనే చూసుకుంటాను. ఒక్కడిని చేయలేను కాబట్టి అస్తవ్యస్తంగా ఉంటుంది అంటూ వివరించాడు. పని వాళ్ళని ఎవరైనా శివాని మాటల్ని అడ్డుకుని నా పరిశోధనలకి ఎవరూ ఆటంకం కలిగించకూడదని ఈ ఏర్పాటు. అసలు నేను ఎక్కడ ఉంటానో కూడా చాలామందికి తెలియదు. నాకు ప్రైవసీ కావాలి. అందుకే ఇలా. ఇప్పుడు కూడా నేను స్కాట్లాండ్కి వెళ్ళే అవకాశమే లేకపోతే మీరు ఇక్కడికి వచ్చేవారు కాదు. 6 నెలలు నేను లేకపోతే ఈ ల్యాబ్లో చాలా ఎక్విప్మెంట్ పాడైపోతుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దీన్ని డెవలప్ చేసుకున్నాను. ఇది మెయింటైన్ చేయడం కోసమే మీ ఇద్దరిని అడిగాను అన్నాడు శశిభూషణ్. సార్, ఇంత పెద్ద ల్యాబ్ మీకు అందుబాటులో ఉంది కదా, మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవో చేసి ఉంటారు. చెప్పండి సార్, శివాని కుతూహలంగా అంది. అవన్నీ ఇప్పుడు కాదమ్మా, సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను తిరస్కరించాడు ఆయన. తర్వాత ల్యాబ్ అంతా చూపించి ఏ పరికరాలు ఎలా ఉపయోగించాలో వివరంగా చెప్పాడు. మనోహర్కి శివానికి పట్టరానంత సంబరంగా ఉంది. తాము విదేశాలకు వెళ్ళినా ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్న ల్యాబ్ దొరకదు. దొరికిన లక్షల్లో వ్యవహారం. అలాంటిది 6 నెలల పాటు ఫ్రీగా ఈ ల్యాబ్ వాడుకోవచ్చు. ఆ ఎక్విప్మెంట్ అంతా చూసి, సార్ మీరు తిరిగి వచ్చే లోపల మానవ క్లోనింగ్ చేసేస్తాం సరదాగా అన్నాడు మనోహర్. అతను అన్నది విన్న శశిభూషణ్ మొహం గళ తప్పింది. అది గమనించి తను తప్పు మాట్లాడినట్టు ఫీల్ అయ్యి మళ్ళీ ఆ టాపిక్ ఎత్తలేదు మనోహర్. ల్యాబ్లో నుంచి బయటకు వస్తుండగా శశిభూషణ్ ఒక గది వైపు చూపించాడు. ఆ గది నిర్మాణమే చాలా విచిత్రంగా ఉంది. ల్యాబ్కి అటాచ్డ్గా ఉంది. మందంగా ఉన్న ఇనుప తలుపులు, దానికి తాటికాయంత తాళం, క్లోజ్ చేసిన కిటికీలు, ఇసుమంత గాలి దూరడానికి సందులేనట్లుగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గది జోలికి వెళ్ళవద్దు. ఆ గది జోలికి వెళ్ళటం అనేది అత్యంత ప్రమాదకరమైనదిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ పనల్లా ఈ ల్యాబ్లోనే, మిగతా విషయాలు పట్టించుకోవద్దు అన్నాడు. అప్పుడు శశిభూషణ్ మొహం కాస్త కఠినంగా ఉంది.
తలలూపారు ఇద్దరు. బంగ్లా నుండి బయటకు వచ్చారు ముగ్గురు. రాగానే ఇటువైపు చూస్తున్న ముసలతన్ని చప్పట్లు కొట్టిపించాడు శశిభూషణ్. నిదానంగా అడుగు వేసుకుంటూ వచ్చాడు అతను. ఆయన మనోహర్ శివాలయను చూపిస్తూ, వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు. అడ్డు చెప్పక తాళాలు ఇవ్వు చెప్పాడు. ఉలుకు లేదు పలుకు లేదు అతనిలో. నిస్తేజంగా ఉన్న అతని చూపుల్లో ఉన్న భావం ఏంటో అంతుపట్టలేదు ఇద్దరికి. సరే వెళ్ళు చెప్పాడు శశిభూషణ్. ఓసారి ఇద్దరిని పరకాయించి చూసి వెళ్ళాడు ముసలతను. అతనికి సరిగ్గా కళ్ళు కనిపించవు. అందుకే బలహీనంగా నవ్వాడు శశిభూషణ్. ఇంకా తర్వాత ఎక్కువ ఏం మాట్లాడలేదు. ఇద్దరిని డ్రాప్ చేయడానికి మళ్ళీ కారు తీసుకొని బయలుదేరాడు. సిటీలో దించుతానంటే వద్దని గొడవ చేసి బస్టాప్లో దిగిపోయారు. ఎందుకో అప్పుడే ఊపిరి ఆడినట్లు అనిపించింది ఇద్దరికీ. కానీ బింకంగా ఇద్దరూ బయటపడలేదు. అప్పటికే తేరుకున్నాడు జ్యోతి మనోహర్. అతని దృష్టి శివాని మీద పడింది. మెజెంటా రంగు చీరలో బాపు బొమ్మలా ఉంది. అబ్బా ఏం అందం! మనసులోని ఆశ్చర్యపోతున్నాడు అతను. సో రేపటి నుంచి మీ అందం అడవి కాల్చిన వెన్నెల్లా అవుతుందన్నమాట అన్నాడు అతను. అచ్చతెలుగు జాతీయం వినగానే చెవులకి తీయగా అనిపించింది. కానీ ఆ మీనింగ్లోనే ఏదో డౌట్ వచ్చింది. ఏంటి మీ ఉద్దేశం? కోపంగా ఉంది. ఆహా మరేం లేదు. మీరు ఇక్కడికి తరచుగా వస్తుంటారుగా. అడవి లాంటి ఈ ప్రదేశంలో మీ అందం వృధా కదా, ఎవరూ చూసేవాళ్ళు ఉండరు అన్నాడు. ఎవరు చూడాలి? ఎందుకు చూడాలి? అయితే మీరు ఆడవాళ్ళు కారా? ఆశ్చర్యంగా ఆమె నక్సిక పర్యంతం పరీక్షిస్తూ అన్నాడు మనోహర్. మీరు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ఓ అయితే సారీ లేండి చెప్పి మొహం వేరే వైపుకి తిప్పుకున్నాడు మనోహర్. ఎంతకీ బస్సులు రావు. మాటిమాటికి రిస్ట్ వాచ్ వైపు చూసుకోసాగింది. చివరికి ఓ ప్యాసింజర్ వచ్చింది. పెద్దగా రష్ లేదు. ఇద్దరు చెరువు వైపు నుంచి ఎక్కారు. మనోహర్ వెనక నుంచి వచ్చి ఆమె కూర్చున్న సీట్లో పక్కనే కూర్చున్నాడు అతను. కొంచెం భుజం తగలడంతో కొరకగా చూసి విండో వైపు వంగిపోయింది శివాని. అదేం పట్టించుకోలేదు అతను. ఏదో పాటని హామ్ చేస్తున్నాడు అతను. కండక్టర్ రాగానే తను ఇద్దరికి టికెట్స్ తీశాడు. శివాని డబ్బులు ఇవ్వబోతుంటే తీసుకోలేదు. ఇక నుంచి ఇద్దరం కలిసే ఉండాలిగా ఏదో అనబోతున్నాడు. సీరియస్గా చూసింది. ఐ మీన్ ఇద్దరం కలిసి ఇక్కడికి వస్తుండాలిగా. అప్పుడు చూసుకుందాం రండి అన్నాడు. మొహం తిప్పుకొని బయటకు చూడసాగింది. అప్పటికి వరి పైరు ఆకుపచ్చగా ఆహ్లాదంగా కనిపిస్తోంది. భూమి అంతా ఇంత పచ్చదనంతో నిండిపోతే ఎంత బాగుండును. అటు మీద తెల్లని కొంగ గుంపు ఎగురుతుంటే ఆకుపచ్చని చీర మధ్య అందమైన డిజైన్లా ఉంది. మనసంతా అవ్యక్తానుభూతితో నిండిపోయింది. పచ్చని చేలు తోడుంటే ఎగిరే కొంగులు వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీళ్ళు ఇంకా చెల్లు అతను హమ్ చేస్తున్నాడు. అప్రయత్నంగా శివాని చిరునవ్వు నవ్వింది. కపిగారు భలే పాడుతున్నారే అంది. మొదటి 2 అక్షరాలు వేరేలా వినిపించి ఉప్పొంగిపోయాడు. అప్పుడప్పుడు ఇలాంటి పేరడీలు కొడుతుంటానని మా ఫ్రెండ్స్ మహాకవి అని బిరుదులు ఇచ్చేశారు. ఫక్కాన నవ్వింది శివాని. మహాకవి అన్నది. అన్నాడు మనోహర్ పగలబడి నవ్వి. ఇక నవ్వలేక పొట్ట పట్టుకుంటూ కవి కాదు కపి అన్నాను నేను వివరించింది. కపి అంటే నుదురు చిట్లించి అడిగాడు మనోహర్. అంటే తెలీదా? నవ్వాపుకుంటూ అంది. అన్నాడు మనోహర్. వాటి మీదే రీసెర్చ్ చేస్తున్నారు, అది కూడా తెలీదా? అర్థమైంది అతనికి. మొహం గంటు పెట్టుకున్నాడు. ఈ హడావిడిలోనే టీఎస్ఆర్ కాంప్లెక్స్ వచ్చేసింది. ఆమె బై చెబుతున్నా వినిపించుకోకుండా దిగేశాడు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న హాస్పిటల్ అది. సామాన్యులకి అందుబాటులో ఉండవు అక్కడ ఫీజులు. డబ్బున్న వాళ్ళకే అక్కడ ప్రవేశం. డాక్టర్ ప్రభాకర్ ఎంఎస్ జనరల్ సర్జన్, డాక్టర్ నిర్మల గైనకాలజిస్ట్, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఇతర డాక్టర్ల సహకారంతో సిటీలోనే ప్రముఖమైనదిగా పేరు తెచ్చుకుంది శివాని సూపర్ స్పెషాలిటీస్. వాళ్ళిద్దరి కోరిక తమ కూతుర్ని డాక్టర్ని చేసి అల్లుడిని కూడా డాక్టర్నే సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరికి హాస్పిటల్ని అప్పగించాలని. అయితే తమ ఆశలన్నింటినీ వమ్ము చేసింది శివాని. కూతురు ఎప్పుడూ తమ స్థాయికి తగినట్లుగా ప్రవర్తించదు. శివాని గురించే వాళ్ళు తరచూ బాధపడుతుంటారు. తమ కూతురు సరిగ్గా అర్థం చేసుకోలేదని వాళ్ళు అనుకుంటుంటే తల్లిదండ్రులే తన మనసును అర్థం చేసుకోవడం లేదని శివాని అనుకుంటూ ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్. చాలామంది తల్లిదండ్రులు తమ ఆశల్ని, ఆశయాల్ని, వారసత్వాన్ని పిల్లల మీద రుద్దడానికి ప్రయత్నిస్తుంటారు తప్ప వాళ్ళకి సొంత మనసు ఉంటుందని దానికి సొంత ఆలోచనలు వస్తాయని ఊహించరు.
అక్కడే తరాల మధ్య అంతరాలు వస్తుంటాయి. ఆ గ్యాప్ను పూడ్చే ప్రయత్నం శివాని చేసిన తల్లిదండ్రులు ఆ విషయం పట్ల కన్నా తమ బిజీ షెడ్యూల్కే మళ్ళా ఇంపార్టెన్స్ ఇస్తారు. దాంతో ఆమె మానసికంగా ఒంటరైంది. ఆ ఒంటరితనం ఆమె వ్యక్తిత్వాన్ని బలమైనదిగా తీర్చిదిద్దినా అప్పుడప్పుడు చిన్నపిల్లల స్థాయిలో అమాయకంగా ప్రవర్తిస్తుంటుంది. ఈ స్ప్లిట్ పర్సనాలిటీని కూతురిలో వాళ్ళు గుర్తించలేదు. ఇప్పుడు వాళ్ళ దృష్టి అంతా కూతురి పెళ్లి మీదే. ఆమె సుఖంగా ఉండే సంబంధం కోసం వాళ్ళు వెతకటం లేదు. ఈ సంబంధం ద్వారా తమ పరపతి మరింత పెరగాలి. దానికోసమే వారి ప్రయత్నం. ప్రభాకర్, నిర్మల ఇద్దరు ఓపీలో బిజీగా ఉన్నారు. రిసెప్షనిస్టు ప్రభాకర్కి మెసేజ్ పాస్ చేసింది. వెంటనే పంపించండి చెప్పాడు ప్రభాకర్. నిర్మలకి ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మని చెప్పాడు. ఈలోపే జనార్దన్ రావు లోపలికి ప్రవేశిస్తూ, నమస్కారం డాక్టర్ గారు, చేతులు జోడించి అన్నాడు. ప్రభాకర్ లేచి అతని దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకుంటూ, అంతొద్దులేరా, ఈ మర్యాదలు బయట వాళ్ళకే, మనకు కాదు చెప్పాడు. ఏమో మన మధ్య రాకపోకలేవు, మర్చిపోయి ఉంటావని జనార్దన్ రావు అన్నాడు. ఆ మాట నేను అనాలి, పెద్ద ఇండస్ట్రియలిస్ట్వి, కాబోయే మినిస్టర్వి నవ్వుతూ అన్నాడు ప్రభాకర్. అంతకుముందే లోపలికి వచ్చిన నిర్మల వారి ఇరువురి మాటలు నవ్వుతూ వింటోంది. నిర్మల, చూడు, ఈయన్ని గుర్తుపట్టగలవేమో. ఓ క్షణం చూసి జనార్దన్ రావు గారు వైజాగ్లో ఉంటారు సగర్వంగా మిత్రుడి వంక చూసి, చూసావా, నిన్ను ఎప్పుడు చూడకపోయినా తను వెంటనే చెప్పిందంటే నీ గురించి ఎప్పుడు చెబుతుంటాననే కదా అర్థం ప్రభాకర్ అన్నాడు. ప్రభాకర్ భుజం మీద జరుస్తూ, నిజమే లేరా, సంతోషంగా అన్నాడు జనార్దన్ రావు. తన పర్సనల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు ప్రభాకర్. ఏంటి హెల్త్ ప్రాబ్లం అడిగాడు. ఏం లేదు, సీఎంని కలవడానికి వచ్చాను, పని అయిపోయింది. ఎప్పటి నుంచో జనరల్ చెకప్ చేయించుకుందామని అనుకుంటుంటే ఇప్పటికి తీరిక చిక్కింది. ఓసారి పలకరించిపోదామని వచ్చాను చెప్పాడు జనార్దన్ రావు. పిల్లల కబుర్లు ప్రస్తావనకు వచ్చాయి. అమ్మాయి ఏం చదువుతోందని అడిగాడు జనార్దన్ రావు. ఏయూలో జెనెటిక్స్ పీజీ చేస్తుందని చెప్పాడు. చెప్పేప్పుడు ఒకంత తల వంచుకున్నాడు. మా అబ్బాయి అక్కడే రీసెర్చ్ చేస్తున్నాడయ్యా సంభ్రమంగా అన్నాడు జనార్దన్ రావు. పోన్లేండి, మీ అండ తనకు ఉంటుంది అంది నిర్మల. అయ్యో తప్పకుండా, నాకు తెలుసుంటే మా ఇంట్లోనే ఉంచేవాడిని కదా అన్నాడు జనార్దన్ రావు. అక్కడ తెలిసిన వాళ్ళ ఇంట్లోనే లేరా ఉండేది. ఇంతకీ అబ్బాయి ఫ్యూచర్స్ గురించి ఏం ఆలోచించారు, ముసుగులో గుద్దులాట ఎందుకని అడిగేశాడు ప్రభాకర్. అదే ఆలోచిస్తున్నాను, ఫిల్మ్ ఇండస్ట్రీ నసిగాడు. అట్రాక్షన్స్ ఎక్కువ, సుఖం లేదు. ఇప్పుడు రీసెర్చ్ ఫీల్డ్లో బాగానే ఉంది. జిఎం ఫుడ్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ క్రియేట్ చేసి పేటెంట్ పొందితే ఎవరు సాటి వస్తారు. అప్పుడే కళల్లోకి వెళ్ళిపోయాడు ప్రభాకర్. అవును, ఎలాగూ మీ అమ్మాయి అదే డిపార్ట్మెంట్, ఒకరికొకరు తోడు ఉంటారు సాభిప్రాయంగా నిర్మల వైపు చూసి అన్నాడు. ఆయన అభిప్రాయం అర్థమైంది నిర్మలకి. ఆనందంగా అనిపించింది. భర్త వంక చూసింది. అతని మొహంలోనూ అదే వెలుగు. ఆ తర్వాత చాలా శ్రద్ధగా జనార్దన్ రావుకి చెకప్ చేసి రిపోర్ట్స్ ఇచ్చారు. అంతా నార్మల్, ఏ ప్రాబ్లం లేవు. శివాని బాగోగులు తను చూస్తానని భార్యాభర్తలు ఇద్దరిని వైజాగ్ రమ్మని ఆహ్వానించి సెలవు తీసుకున్నాడు ఆయన. శివాని, జ్యోతి మనోహర్లకు బాధ్యత అప్పగించేశాక శశిభూషణ్ వారం రోజులకి స్కాట్లాండ్ బయలుదేరాడు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మనోహర్, శివాని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఫ్లైట్లో తన సీట్లో కూర్చుని సీట్ బెల్ట్ బిగించుకుంటుండగా మనసు అనీజీనెస్కి గురైంది. విండోలోంచి కనిపిస్తున్న ఆకాశం వంక చూశాడు. మబ్బులు పట్టి ఉంది, కానీ వర్షం వచ్చే సూచన లేవు. తలదిప్పి ఎయిర్పోర్ట్ వంక చూశాడు. గ్లాస్ డోర్స్ వెనక మసకగా ఆకారాలు కనిపిస్తున్నాయి. అతనికి కిందికి దిగి శివాని, మనోహర్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్త అని చెప్పాలని అనిపించింది. ఈలోపే అనౌన్స్మెంట్ వినిపించి తన ప్రయత్నాన్ని విరమించాడు. మర్నాడు ఫ్లైట్లో స్కాట్లాండ్ చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్కి రాబిన్ వచ్చాడు. చూడగానే ఎదురొచ్చి ఆలింగనం చేసుకున్నాడు. మనసులోని ఆలోచనలన్నీ దూది పింజల్లా లేచిపోయినట్లయ్యాయి. హౌ ఆర్ యూ ఆప్యాయంగా అన్నాడు. నేను బాగున్నాను, మీరు పట్టి తెలుగులో అడిగాడు రాబిన్. నవ్వాడు శశిభూషణ్. ఆ పైన సంభాషణ ఇంగ్లీష్లో మొదలైంది. అయితే నన్ను మర్చిపోలేదు, నా భాషని మర్చిపోలేదు ఆనందంగా అన్నాడు. ఎస్, అంతేకాదు లిండాని కూడా. 17 ఏళ్ల కిందట ఫారిన్లో మీ ఇద్దరికి సెండ్ ఆఫ్ ఇవ్వడం కూడా మర్చిపోలేదు. ఆ మాటలు చెప్తున్నప్పుడు రాబిన్ గొంతు గంభీరంగా మారింది.
నిశ్చలమైన సరోవరంలో రాయి విసిరినట్లు అయింది. కలవరంగా తయారైంది మనసు. ఐఎమ్ సారీ, అసలు ఎలా అని అడిగాడు రాబిన్. డెలివరీలో బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది చెప్పాడు శశిభూషణ్. మరి బేబీ అడిగాడు. ప్రీమెచ్యూర్ బేబీ, మదర్ చైల్డ్ చనిపోయారు. శశిభూషణ్ స్వరం విషాదంగా మారింది. రాబిన్ అనునయంగా అతని భుజం తట్టాడు. మనం ఇంత పెద్ద సైంటిస్టులం కానీ ఏం చేయలేకపోయాం. మనకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? అందుకే మనిషిని సృష్టిద్దాం, మరణాలు సైతం శాసిద్దాం, సృష్టికే ప్రతిసృష్టి చేద్దాం అన్నాడు రాబిన్. తల అడ్డంగా తిప్పాడు శశిభూషణ్. ఏం? తెల్లబోయి అడిగాడు రాబిన్. నాకు ఆ నమ్మకం లేదు. మనం ఏమీ చేయలేం. నువ్వు మనిషి ఆయుష్ని పెంచొచ్చు కానీ ఈ భూగోళాన్ని పెంచలేవు. ఎన్నో రోగాలకి మందులు కనిపెడుతున్నాం, అయినా కొత్త రోగాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. జనన మరణాలను క్రమబద్ధం చేస్తాయి. ఆ బ్యాలెన్స్ లేకపోతే మానవుల జీవితం అనేది ప్రశ్నార్థకమవుతుంది మంద్రస్వరంలో అన్నాడు శశిభూషణ్. విచిత్రంగా చూశాడు రాబిన్. జన్యుశాస్త్రంలో నిగూఢమైన ప్రతిభ ఉన్న సైంటిస్ట్ నోట రావాల్సిన మాటలు ఇవి కావివి. కానీ ఎదుటివారి అభిప్రాయాలను సరళన చేసే మనస్తత్వం కాదతనిది. అందుకే చిరునవ్వు నవ్వాడు. శశిభూషణ్ రీసెర్చ్ కోసం ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారు లిండా, రాబిన్లు. ఇద్దరూ కజిన్స్. ఇతర వ్యాపకాలు లేకుండా ఎప్పుడు తన రీసెర్చ్ పని ఏంటో తను చూసుకుపోయే శశిభూషణ్ పట్ల సహజంగా ఆసక్తి కలిగింది లిండాకి. వీకెండ్స్లో కూడా ల్యాబ్కి అతుక్కుపోతే అతన్ని మామూలు జీవితంలోకి లాగాలని ప్రయత్నించి విఫలమైంది లిండా. దాంతో అతని మీద మరింత అనురాగం పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆమె, రాబిన్ ఇద్దరూ జెనెటిక్స్లో పరిశోధనలు చేస్తున్నవారే. అతన్ని తన వాడిగా చేసుకోవాలంటే తనే అతని తోవలోకి వెళ్ళక తప్పదనుకుంది లిండా. అంతే, అన్ని సరదాలు సంతోషాలు వదిలి అతనితో పాటు పరిశోధనలకే అంకితమైపోయింది. అతని మనసిరిగి అతనికి కావలసిన సహకారం అందించేది. క్రమంగా లిండా పరిచయం శశిభూషణ్కి అపురూపంగా మారింది. ముగ్గురు కలిసి సెమినార్స్కి వెళ్ళటం, గ్రూప్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడం చేసేవారు. క్రమంగా వారి మధ్య ప్రేమబంధం పటిష్టమై ఫ్రాన్స్లోనే లిండాని వివాహమాడాడు శశిభూషణ్. అప్పటికే వారి రాజవంశంలో శశిభూషణ్ ఒంటరివాడు. అతనికి చెప్పుకోదగినటువంటి ఆత్మీయులు లేరు. దూర బంధువు, తమ్ముడు వరసయ్యే వ్యక్తి ఒకతను ఉన్నాడు. అతనే ఇండియాలో శశిభూషణ్ ఆస్తులన్నింటినీ చూస్తుంటాడు. అతనికి మాత్రం ఫోన్ చేసి చెప్పాడు. రీసెర్చ్ కాగానే రోన్డిన్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు రాబిన్. అక్కడ సెటిల్ అయ్యే ఉద్దేశం లేక లిండాని తీసుకుని ఇండియాకు వచ్చేశాడు శశిభూషణ్. అప్పుడప్పుడు ఈ మెయిల్స్ ద్వారా పరస్పర విషయాలు తెలుస్తుండేవి. ఇప్పుడు రాబిన్ బలవంతం మీదే ఇక్కడ కొన్నాళ్ళు తన సేవలు అందించడానికి వచ్చాడు. అతని అకామిడేషన్ అంతా సెట్ చేశాక ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్ళి శశిభూషణ్ అందరికీ పరిచయం చేశాడు రాబిన్. అప్పటికే అతని పరిశోధన వ్యాసాలు వాళ్ళందరూ చదివి ఉండటంతో అతను డయాస్ మీదకి రాగానే ఆ హాల్ అంతా కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పింది. వరుసగా అందరినీ పరిచయం చేశాడు రాబిన్. తర్వాత ఆ సంస్థ డైరెక్టర్ రాబిన్, శశిభూషణ్ల మధ్య కాన్ఫిడెన్షియల్ సమావేశం జరిగింది. నిర్వహించవలసిన బాధ్యతలు అప్పగించబడ్డాయి. సమయం మధ్యాహ్నం 1 గంట అయింది. క్లాసు నుండి బయటకు వచ్చింది శివాని. చెట్టు కింద బైక్ మీద తాపీగా కూర్చుని ఎవరికోసమా వెయిట్ చేస్తున్నాడు జ్యోతి మనోహర్. శివాని తల తిప్పుకొని వెళ్ళిపోయింది. హలో అంత దూరం నుంచే అరిచి బైక్ మీద నుండి దిగి ఆమె వైపు గబగబా నడుచుకొని వచ్చాడు. ఏంటి చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు? దబాయిస్తున్నట్లుగా అడిగాడు అతను. ఏం చెయ్యాలి మరి? ఎదురు ప్రశ్నించింది. నడుము మీద చెయ్యేసుకుని ఆమె వంక చిత్రంగా చూసి, శశి సార్ మనకి ఏదో వర్కప్ చెప్పారు. ఆయన వెళ్ళి 1 వీక్ అయింది. ఇంతవరకు ఒక్కసారన్నా అటువైపు వెళ్ళామా? అదే నా పరిశోధన మీద మనకి ఉన్న ఆసక్తి. అందులోనూ బావ మరదళ్ళ సుఖ సంతోషాల కోసం కంకణం కట్టుకున్నట్టున్నారు కూడాను. మనలో మన మాట. మీకు బావ ఉన్నాడా? రహస్యంగా అన్నాడు. మీకెందుకు? చురుగ్గా చూస్తూ అంది. అంతేనండి, ఈ జన్మలో మీ పరిశోధన పూర్తి కాదు. బావ ఉన్నా మీకు చేసుకునే అదృష్టం ఉండదు. అయినా యూ డోంట్ వరీ, నేనున్నాగా విశాలంగా అన్నాడు మనోహర్. ఏంటి? దేనికి మీరు ఉండేది? అతనన్నదేమిటో అర్థం కాక అయోమయంగా అంది శివాని. పెళ్లి చేసుకోవడానికి ఉత్సాహంగా అన్నాడు. పెళ్ళి అవ్వక అతను ఏదో అవస్థలు పడుతున్నట్లు ఎలా మాట్లాడుతున్నాడో ఉక్రోషం ముంచుకు వచ్చింది. మీరందరితోనూ ఇలాగే మాట్లాడతారా? మీతోనే. మెలికలు తిరిగిపోయాడు. ఓహో, కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్లు నేను మీకు దొరికానన్నమాట.
అంత మంచి మాట సమయానుకూలంగా తట్టినందుకు ఆనందిస్తూ అంది శివాని. కోతి ప్రసక్తి రాగానే జేదు తినట్లు మొహం పెట్టి సరే సరే వస్తాగా రాగా గలగలా గబగబా అన్నాడు. అలాగా దారికి అనుకుని పదండి అంది. మళ్ళీ అంతలోనే ఏదో సందేహం వచ్చి అక్కడికి ఎలా వెళదాం అడిగింది. బైక్ మీద చెప్పాడు మనోహర్. అటు తిరిగిపోయింది శివాని. మరి ఆశ్చర్యంగా అడిగాడు అతను. నేను బస్సులో వస్తాను, మీరు బైక్ మీద వెళ్ళండి. సరే అయితే నేను వెళతాను, మీరు బస్ దిగాక బంగ్లా వరకు ఆనందంగా ఆ పొదల్లో నడుచుకుని రండి చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు మనోహర్. బెత్తరపోయిన శివాని. ఆ ఏరియా గుర్తొచ్చి నాలుక పొడారిపోయింది. ఆగండి గట్టిగా అంది. చటుక్కున బైక్ ఆపాడు మనోహర్. నేను మీతో పాటే వస్తాను తల వంచుకొని అంది. పెదాల మీద నవ్వు చిందినేస్తుండగా కూర్చోండి వెనక సీటు చూపిస్తూ అన్నాడు. మౌనంగా ఎక్కి కూర్చుంది. ఎంతో ఒదిగి కూర్చున్నా కుదుపుల మూలంగా అతని వీపు తగులుతూనే ఉంది. అదీగాక ఎప్పుడూ కారు తప్ప 2 వీలర్ మీద కూర్చున్న అనుభవం కూడా లేదు. పడిపోతానేమోనన్న భయం ఒకటి. జూ పార్క్ దాటిన తర్వాత భారీగా ఉన్న వెహికల్కి ఏదో అడ్డం రావడంతో అతను సడన్ బ్రేక్ వేశాడు. ఆమె దాదాపుగా అతని మీద పడిపోయింది. ఛాతీ వెళ్ళి అతని వీపుని ఢీకొంది. ఆ క్షణంలో అతని శరీరంలోని చలనాన్ని ఆమె స్త్రీత్వం గుర్తించింది. సిగ్గుతో బిక్క చచ్చిపోయింది శివాని. వెంటనే అతను బైక్ ఆపి స్టాండ్ వేసి పక్కనే ఉన్న కిలోమీటర్ రాయి మీద కూర్చుండిపోయి, ఇక నా వల్ల కాదు, నేను డ్రైవ్ చెయ్యను మొండిగా అన్నాడు. ఏం తెల్లబోయి అడిగింది శివాని. మీరు నన్ను సరిగా డ్రైవ్ చేయనివ్వడం లేదు ఆరోపణ చేస్తున్నట్లుగా అన్నాడు మనోహర్. అదేంటి అలా అంటారు, నేనేం చేశాను, మళ్ళీ ఏమంటాడు అన్న భయంతోనే అడిగింది శివాని. ఏం చేశారో మీకు తెలీదా సూటిగా ఆమె హృదయం వైపు చూస్తూ అడిగాడు మనోహర్. నమ్మనట్లు చూసింది. అతని చూపుల తాకిడికి మొహం రోషంతో ఎర్రబడిపోయింది. తను కావాలని మీద పడినట్లు ఇతను ఫీల్ అవుతున్నాడా? నిజం చెప్పండి, నన్ను ప్రేమిస్తుంటే ఐ లవ్ యూ అని చెప్పేయచ్చు, అంతేకాని ఇలా ఇండైరెక్ట్గా అర్ధోక్తిగా అని ఆపి ఓరగా ఆమె వైపు చూశాడు. అప్పటికే ఆమె పెదాలు రోషంతో అదురుతున్నాయి. కళ్ళలో నిండుగా నీరు చేరింది. ఎంత అవమానం! అసలు తను బస్సులో వస్తానంటే ఇతనే కదా కావాలని భయపెట్టి బైక్ మీద బయలుదేరదీసి, పైగా ఇప్పుడు ఇలాంటి మాటలు ఆపుకోలేక 2 చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చేసింది. తెల్లబేడు జ్యోతి మనోహర్. ఆమె మాటిమాటికి కోతి ప్రసక్తి తెచ్చి తనని ఏడిపిస్తోందని తను ఆమెను ఏడిపించాలనుకున్నాడు. కానీ ఇంతలా ఏడుస్తుంది అనుకోలేదు. ఏం చేయాలో తోచలేదు అతనికి. అమ్మాయిని కామెంట్ చేయడం, ఏడిపించడం వరకే తెలుసు అతనికి. ఏడుస్తున్న వాళ్ళని ఎలా అనునయించాలో తెలియదు. అక్కడే అసహనంగా పచారులు చేశాడు. 2 నిమిషాల్లో తేరుకుంది శివాని. కర్చీఫ్తో కళ్ళు మొహం తుడుచుకుంది. మనోహర్ బైక్ స్టార్ట్ చేశాడు. ఎక్కి కూర్చుంది. వెనక నుంచి ఆమె చేతిని పట్టుకుని తన భుజం మీద వేసుకున్నాడు. వెంటనే తీసేస్తూ, మీకు ఐ లవ్ యూ చెప్పే ఉద్దేశం నాకు లేదు కోపంగా అంది శివాని. సరే అయితే ఇందాకటిలా షాక్లు ఇవ్వడం ఇష్టమైతే ఓకే. బైక్ ముందుకు దూకించాడు. మళ్ళీ అతన్ని గుద్దబోయి అతని భుజం మీద చెయ్యేసి ఆపుకుంది. అతని ముసిముసి నవ్వు పక్కగా కనిపిస్తున్న చెంపల్లో ప్రత్యక్షమైంది. అమ్మో, అబ్బాయిలతో వేగడం డేంజర్ అని మనసులోనే గొణుక్కుంది శివాని. ఆ పరిసర ప్రాంతాల్లోకి రాగానే ఏదో ఇబ్బంది. మొన్నటిసారి కూడా తను ఇలాగే ఫీల్ అయింది. భయమా? కాదు. మరేంటి ఈ డిస్టర్బెన్స్? తనకేనా ఇలా, లేక ఇతనికి కూడానా? అడగబోయింది. కానీ నోటి వరకు వచ్చిన మాటని మళ్ళీ అతను ఏడిపిస్తాడేమోనని అనుకుంది. బయటి గేటు దగ్గరికి రాగానే హారన్ మోగించాడు. ముసలతను తాపీగా నడుచుకుంటూ వచ్చాడు. ఇద్దరి వంక అదో రకంగా చూసి వాళ్ళేదో చెప్పబోతుంటే వినిపించుకోకుండా యాంత్రికంగా తాళం తీసి నిలబడ్డాడు. వాళ్ళ లోపలికి రాగానే మళ్ళీ గేటు తాళం వేసి అవుట్ హౌస్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. అతని నడకలతో తేడా. మనోహర్ వెనుక నుంచి అతన్ని పట్టి చూస్తూ సంథింగ్ ఈజ్ రాంగ్. శివాని విని ల్యాబ్ కాకుండా మిగతా విషయాలేవి పట్టించుకోవద్దని సార్ చెప్పారు కదా హెచ్చరికగా అంది. దాంతో తేరుకున్నాడు మనోహర్. ల్యాబ్ తాళాలు తమ దగ్గర ఉన్నాయి. లోనికి ప్రవేశించారు. అదో వింత లోకం. ఈ లోకంలో బ్రహ్మదేవుడితో సమానంగా మనిషిని సృష్టించవచ్చు. అక్కడికి రాగానే సర్వ సంకోచాలు మర్చిపోయారు ఇద్దరు. ఈ ఎక్విప్మెంట్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోకుండా ఎటువంటి పని మనం స్టార్ట్ చేయొద్దు శివాని అంది. అప్పటికే మనోహర్ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. దానితో ల్యాబ్ తాలూకు సామగ్రి స్వరూపం అంతా ఫీడ్ చేయబడి ఉంది. ఇది స్టడీ చేయడానికే మనకి దాదాపు 1 మంత్ పడుతుంది మనోహర్ అన్నాడు శివానితో. అన్నట్లుగానే వాళ్ళకి 4 రోజులు పట్టింది. 2-3 రోజులకు ఓసారి వచ్చి చీకటి పడేలోపు వెళ్ళిపోయారు. 4 రోజులు గడిచిన తర్వాత వాళ్ళకి ల్యాబ్ మీద కొంత ఐడియా వచ్చింది.
ఇద్దరు ఎవరి లక్ష్యాలకి సంబంధించినంత వరకు వారి పరిశోధనలు చేయాలనుకున్నారు. ఇవి నెలల్లో సాధించేవి కావు కానీ తొలిమెట్టుగా ఉపయోగపడుతుంది అనుభవం, శివాని అంది. ఏ ప్రతిబంధకాలు లేకుండా కాలం గడిచిపోతుంది. ఈలోగా యూనివర్సిటీకి దసరా సెలవులు వచ్చాయి. జనార్దన్ రావు శివానికి ఫోన్ చేసి తన గురించి పరిచయం చేసుకున్నాడు. కావాలనే తన కొడుకు గురించి ఆమెకు చెప్పకుండా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాడు. అటు హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులు కూడా ఫోన్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళమని. ఈలోపు దేవకి వాళ్ళ ఫాదర్ చనిపోవడంతో వాళ్ళంతా హడావుడిలో ఉన్నారు. శివాని కూడా మర్చిపోయింది. వారం రోజులు సెలవులు. తన మనసు ఎటు మళ్ళుతుందో తెలుస్తోంది. అనంతరామయ్య పదే పదే ఫోన్లు చేస్తున్నాడు. తాతయ్య, అమ్మమ్మ అందరూ తను వెళితే సంతోషిస్తారు. కానీ ఒకటే భయం, ముడిపడని బంధం పట్ల తను వ్యామోహం పెంచుకుంటుందేమోనని. ఆ విషయం తలుచుకుంటేనే బాధగా, దిగులుగా ఉంటుంది. కానీ చేయగలిగింది ఏముంది? సైన్స్ని ధిక్కరించి జీవితాన్ని అవస్థల పాలు ఎందుకు చేసుకోవాలి? అదీ కాక తను మరదలు కాబట్టి చైతన్య తనతో చనువుగా ఉండవచ్చు. అంత మాత్రం చేత తను ఎక్కువ ఊహించుకోకూడదు. అలా అనుకున్నాక మనసు తేలికైంది. తాతయ్య గారి ఊరు, ఆహ్లాదకరమైన పరిసరాలు గుర్తొచ్చి మనసాగలేదు. ఊరు వెళుతున్నానని, వారం వరకు రానని శివాని మనోహర్తో అంది. నిరుత్సాహంగా చూశాడు. రీసెర్చిలో మీ కంపెనీ బాగుంటుంది, మీరు లేకుండా వెళ్ళబుద్ధి కాదు అన్నాడు. ఏం, ఒక్కరూ వెళ్ళడానికి భయమా అంది. భయమా? పరధ్యానంగా అయిపోయాడు. ఇద్దరికీ ఆ పరిసరాలు గుర్తొచ్చాయి. ఏదోగా అనిపించింది. ముందుగా మనోహర్ తేరుకున్నాడు. వెళ్ళొచ్చేయండి, ల్యాబ్లో మీ వర్క్ నేను డెవలప్ చేస్తాను అంటూ హామీ ఇచ్చాడు మనోహర్. మిగతా కథ 3వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.